అందరికీ నమస్కారం. భారతదేశం కేవలం దేశం మాత్రమే కాదు, ఒక నాగరికత, ఒక ఆధ్యాత్మికత, ప్రపంచానికి మనం చాటి చెప్పిన తాత్వికత, సాంకేతికత, టెక్నాలజీ ఇవన్నీ వెరసి భారత్ని ఇప్పుడు విశ్వగురు అంటున్నారు. ఈ విశ్వగురు సిరీస్లో మన మొట్టమొదటి గెస్ట్ ప్రముఖ పొలిటీషియన్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, అలాగే బోల్డ్ అని రిఫార్మ్స్ కోసం చాలా పనిచేశారు. అండ్ మనతో ఉన్నారు జేపీ గారు, జయప్రకాష్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? సో మీరు యు ఆర్ అవర్ ఫస్ట్ గెస్ట్ ఫర్ ద విశ్వగురు సిరీస్. సో ఆనర్డ్ సార్. మీ మాటలు వినడానికి అండ్ మీరు చెప్పే ఆ ఇన్స్పిరేషన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. సో మీ ఎక్స్పీరియన్స్లో సార్, భారత్ నుంచి ఉత్తిష్ట భారత్ అవడానికి, మనకు విశ్వగురు టైటిల్ రావడానికి ఆర్ వి రియలీ ఎలిజిబుల్? విశ్వగురు పక్కన పెట్టేది, ఎందుకంటే ప్రతి సాంప్రదాయం, ప్రతి సంస్కృతి కూడా మన మూలాల నుంచి గొప్పతనాన్ని వెతుక్కుంటుంది. ప్రపంచంలో బహుశా ఏ సాంప్రదాయానికి లేనటువంటి అడాప్టబిలిటీ హైందవ సంస్కృతికి, మతమనే కాదు, ఆలంబన ఏమిటంటే ఏకం సత్ విప్రా బహుధా వదంతి. సత్యం ఒక్కటే, కానీ పండితులు లేకపోతే జ్ఞానులు వివిధ రూపాల్లో ఆ సత్యాన్ని వెతుక్కుంటారు. అందుకనే ఈ దేశం ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి సాంప్రదాయాలని, ఆలోచనల్ని స్వీకరించినంత తేలిగ్గా ప్రపంచంలో ఏ దేశమో ఏ సాంప్రదాయం స్వీకరించలేదు. ఉదాహరణకి జుడాయిజం 2600 సంవత్సరాల క్రితం జూస్ ఈ దేశానికి వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రశాంతంగా తమ మత సాంప్రదాయాలని నడుపుకుంటున్నారు వాళ్ళు. క్రిస్టియానిటీ, జీసస్ క్రైస్ట్ సిలువనెక్కిన 10-15 ఏళ్లకే సెయింట్ థామస్ ఈ దేశానికి వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా సిరియన్ క్రిస్టియన్స్ అంటాం మనం కేరళలో, ఆ సంతతి చెందిన వాళ్ళు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ రకమైన ప్రతిఘటన, ఏ రకమైన హింస లేకపోతే వేధింపులు లేకుండా ఆ మత సాంప్రదాయాలను వాళ్ళు అనుసరించగలిగారు. ఇస్లాం, ప్రాఫెట్ మహమ్మద్ పరమపదించిన తర్వాత చాలా కొద్దేళ్లకే ఇస్లాము మళ్ళీ కేరళకు వచ్చింది, అరేబియన్ కోస్ట్. మోప్లా ముస్లిమ్స్ అంటారు ఇప్పుడు కూడా. మనం అది ఒక్కటే షరతు పెట్టారు అప్పుడు భారతీయ సాంప్రదాయంలో ఉన్నవాళ్ళు, మీరు పశుమాంసం తినొద్దు అని చెప్పని, బీఫ్ తినొద్దు అని చెప్పని. ఎందుకంటే మన సంస్కృతిలో దానికి వాళ్ళు ఒప్పుకున్నారు. శాంతియుతంగా అప్పటి నుంచి సేవనం చేస్తున్నారు. ఎన్నో రకాలైన సాంప్రదాయాలు కానీ లేకపోతే ఆలోచనలు కానీ ఆ స్రవంతుల్ని ఇముడ్చుకున్న దేశం ఇది. మరి బౌద్ధం కానీ జైన మతం కానీ మన భారతీయ సంస్కృతిలో ఆనాడు చెలరేగిన కొన్ని దుస్సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ప్రతిఘటన వచ్చింది. వాళ్ళని ముడుచుకున్నారు. ఇన్ని భాషలు, ఇన్ని మతాలు, ఇన్ని కల్చర్స్, ఇన్ని ప్రాంతాలు. సో మొత్తం మీద ఇండియాకు ఉన్న బలాలేంటి, బలహీనతలేంటి సార్? బలాలు ఎట్లాగైతే ఉన్నాయో, దేశ ఐక్యతను కాపాడుకున్నాం, స్వేచ్ఛను కాపాడుకోగలిగాం. పెద్ద ప్రభుత్వాల పాత్ర లేకపోయినా కూడా బలహీనమైన ప్రభుత్వాలు, అసమర్థ ప్రభుత్వాలు, ఈ పార్టీ ఆ పార్టీ మాట్లాడటాన్ని ప్రభుత్వ వ్యవస్థ ఉన్నా కూడా శాంతిని కాపాడుకుంటున్నాం. కొంతమంది కంప్లైంట్ చేస్తుంటారు, కొంచెం హింస పెరుగుతోంది లేకపోతే నేరాలు పెరుగుతుంది. కరెక్టే, పట్టణీకరణతో కొంత ప్రపంచం అంతా పెరుగుతుంది. కానీ ప్రపంచంలో చాలా దేశాలతో పోలిస్తే ఎంత పేదరికం ఉండి ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఈ దేశంలో చాలా శాంతి, సయోధ్య కొనసాగుతుంది. ఇవన్నీ గొప్ప విషయాలు. కానీ సమస్యలు ఎక్కడ వచ్చినాయంటే, ఓ పక్కనేమో అద్భుతంగా ఆర్థిక ప్రగతి సాధించే అవకాశం కనిపిస్తోంది. ఇవాళ ప్రపంచంలో పెద్ద దేశాల్లో 6-7% నిలకడగా ఆర్థిక ప్రగతి గత 7-10 ఏళ్లలో ఇంకా ఈ దేశం సాధించాలి. అందులో కోవిడ్ నేపథ్యంలో, ఇప్పుడు కోవిడ్ సమయంలో ఉదాహరణకి అమెరికా, యూరోప్ అన్ని దేశాలు కూడా అతిగా ఖర్చు పెట్టేసి ద్రవ్యోల్బణానికి గురయ్యి ఆర్థికంగా కుంగిపోయి, జర్మనీ లాంటి దేశం అప్రతిహతంగా యూరోప్లో అద్భుతంగా సాగుతున్న దేశం జర్మనీ వాడు సంక్షోభంలో ఉంది ఆర్థికంగా. అలాంటిది భారతదేశం ఆర్థిక క్రమశిక్షణ పాటించడము, జనంలో ఉన్నటువంటి సంయమనం వల్ల ఆర్థికంగా జాతీయ స్థాయిలో ఇబ్బందులు లేకుండా మనం కొనసాగలుగుతున్నాం. ఆర్థిక ప్రగతి 6-7% ఖచ్చితంగా వస్తుందని నమ్మకం అనుకున్నది వాళ్ళు. అది గొప్ప విషయం. కానీ 7-8% మించి మనకు ఆర్థిక ప్రగతి రాకపోతే వచ్చే 20-25 ఏళ్ళు మన ప్రజల ఆశలు నెరవేర్చడం. ఇప్పటికే ఈ దేశం అద్భుతమైన అవకాశాలను కోల్పోయింది. చైనా 1978లో ఆధునికీకరణ ప్రారంభించింది, సంస్కరణ ప్రారంభించింది. వాళ్ళు వెనక్కి తిరగకుండా చాలా పద్ధతి ప్రకారం తార్కికంగా ఆలోచించి ముందుకెళ్ళారు. ఇవాళ చైనాని ఎదిరించే సాహసం అమెరికా కూడా చేయలేకపోతుంది. ఏ రంగంలో అయినా సరే ఒకప్పుడు చైనా మామూలు దేశం అనుకున్నది, ఈవేళ అమెరికాకి ధీటుగా ఎదిగిన ఏకైక అగ్రరాజ్యం చైనా. మనం అలా ఉండవలసింది. చాలా తప్పులు చేసాం. లైసెన్స్ రాజ్యము, మరి ప్రభుత్వం పూర్తిగా నియంత్రణ చేయటము. ఒకప్పుడు 1970 దశకంలో పన్నులు ఎంత ఉండేవి తెలుసు, ఆదాయ పన్ను ఎంత ఉండేది తెలుసు, మీరు ఊహించండి, గెస్ట్ చేయండి. 10%. 1970 దశకంలో 97.75%. ₹1,00,000 దాటి మీకు ఆదాయం వస్తే, సంవత్సర ఆదాయం, ఆ ₹2,00,000 దాటిన మీద 85% పన్ను, 85 మీద 15% సర్చార్జ్.
85 15% అంటే ₹12.75. ఓ. రెండు కలిపితే ₹97.75. ఈ విడ్డూరాన్ని మనం అసలు ఊహించగలమా? ఈ దేశాన్ని ఆర్థికంగా సర్వనాశనం చేశారు గొప్ప విధానాలు అనుకుని. సామ్యవాదము, సోషలిజం అనేది దీనిలో. సోషలిజం అంటే పుట్టుకతో సంబంధం లేకుండా ప్రతి బిడ్డకి ఎదిగే అవకాశాలు, మరి తన ప్రతిభ వికసించే అవకాశాలు రావడం. ఆ సోషలిజం తీసుకురా. మంచి విద్య, మంచి ఆరోగ్యము, అవకాశాలు, ఆర్థిక ప్రగతి, ఉపాధి అవేం లేవు. కానీ మీరు నిజాయితీగా సంపాదిస్తే మీ దగ్గర డబ్బులు లాక్కేయాలి, అక్రమంగా సంపాదిస్తే గొడవ లేదు. బ్లాక్ మనీ బ్రహ్మాండంగా రాజ్యం వెళ్తుంది. ₹2,00,000 దాటి నిజాయితీగా సంపాదించడం సాధ్యం కాకుండా చేస్తే ₹1,00,000 మీద ₹97,750 పన్ను అయితే దేశం ఏగైతే ఒక చిన్న ఉదాహరణ మాత్రం. ఎగ్జాక్ట్లీ. దాని నుంచి ఇప్పుడే బయటపడుతున్నాం. కానీ కీలకమైన సమస్య ఆర్థిక ప్రగతి ఈ టెక్నాలజీ యుగంలో కొందరికి అద్భుతంగా అందుతుంది. మీకు కనుక మంచి ప్రమాణాల విద్య అంది, స్కిల్, నైపుణ్యం ఉన్నట్టయితే. 2, కాస్త మీకు పెట్టుబడి పెట్టే శక్తి ఉంటే, లేకపోతే కొంత రిస్క్ని తట్టుకునే శక్తి కొంత ఉంటే. 3, నెట్వర్కింగ్ ఉంటే, మంచి స్కూల్లో చదివారు, మంచి కాలేజీలో చదివారు, మీకు బాగా నెట్వర్క్ ఉంది, మీకు మంచి సంబంధాలు ఉన్నాయి, అది ఉన్నట్టయితే. పట్టణవాసులు, ముఖ్యంగా నగరవాసులు అయినట్టయితే ఆర్థికంగా బ్రహ్మాండంగా ఎదిగే అవకాశం వస్తుంది. 185 మంది పనిచేసేవాళ్ళు ఈ దేశంలో, కష్టపడి చెమటోడ్చి సంపాదించేవాళ్ళు, నెల జీతం భరోసా లేకుండా రెక్కాడితే కానీ రొక్కాడిన పరిస్థితుల్లో అల్పాదాయంతో, తక్కువ నైపుణ్యంతో బతుకుబడిస్తున్నారు. చాలా కష్టపడి అయినా కూడా చిరునవ్వు చెదరకుండా. 85% ప్రపంచంలో పెద్ద ఏ దేశంలోనూ కూడా దీని దరిదాపుల్లో కూడా లేదు. సామాన్యుడికి ఏ తల్లి కడుపున పుట్టినా కూడా, ఏ కులంలో ఏ కుటుంబంలో పుట్టినా కూడా ప్రకృతి ఇచ్చిన ప్రతిభలో దేవుడిచ్చినటువంటి తెలివితేటలో వికసించేటువంటి మంచి విద్యా నైపుణ్యం కావాలి. ఇవాళ ఏమవుతుంది, ఉపాధి ఎక్కడ అని చెప్పని లక్షలాది మంది యువత డిగ్రీ చదివామన్నది, మరో చదువుకున్నాం, ఉపాధి ఎక్కడ? అదే ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళని మీతో సహా. మీరు ఇప్పుడు కొత్తగా ఈ ఛానల్ పెట్టారు, మీకు ఎంతమంది నిజంగా సమర్థులు దొరుకుతున్నారు మార్కెట్లో? నిజాయితీగా ఆలోచిద్దాం. ఉద్యోగం కావాలని కోరేవాడు చాలామంది ఉన్నారు, పనికొచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నైపుణ్యం లేకుండా వాళ్ళ వల్ల పని జరగకుండా తెరగా కూర్చోబెట్టి జీతాలు ఇవ్వగలరా మీరు? ఇస్తే రేపు పొద్దున ఛానల్ మూసేసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం మాత్రం అట్లా చేస్తుంది, పని చేయకపోయినా తేరగా జీతాలు ఇచ్చేది, మన పన్నుల డబ్బులు. అందుకని దేశం అధ్వానంగా ఉంది కొన్ని విషయాల్లో. కాబట్టి నైపుణ్యం లేదని చెప్పని మన ఎంప్లాయర్, మనకి కోల్రిడ్జ్ అని ఒక ఆయన ఏన్షియంట్ పద్యంలో రాశాడు, వాటర్ ఎవ్రీవేర్ నార్ ఏ డ్రాప్ టు డ్రింక్. చుట్టూ ఎటు చూసిన మహాసముద్రం, కనుచూపు మేరలో భూమి కానరాదు. కానీ మీరు నావలో వెళుతుండి దాహం వేసి గొంతు తట్టుకుందామంటే ఒక చుక్క నీళ్ళు లేవు. ఆ సముద్రం నీళ్ళు తాగితే దాహం చచ్చిపోతాం. మన పరిస్థితి అట్లా ఉంది. ఎటు చూసినా కూడా లక్షల మంది, కోట్ల మంది ఉపాధి కావాలని కోరుతున్నారు. సమాజానికి తీరని అవసరాలు బోల్డ్ ఉన్నాయి. మనకు కావాల్సిన వస్తువుల్ని, సేవల్ని ఉత్పత్తి చేసి మనకు అందిస్తే వాళ్ళకి ఉపాధి అవుతుంది, మనం దానికి ప్రతిఫలంగా ఇస్తాం, అది జీవనోపాధి అవుతుంది. ఈ గ్రోత్లో, ఆర్థిక ప్రగతిలో సామాన్యుల్ని భాగస్వాముల్ని చేయటం ఎట్లా, వాళ్ళని పెంచడం ఎట్లా? అది జరగకపోతే ఆర్థిక ప్రగతి ఎక్కువ కాలం ఉండదు. ఎందుకంటే కొద్ది మంది వల్ల ఆర్థిక ప్రగతి రాదు. అందరి శక్తి సామర్థ్యాలు వికసించాలి. రెండోది, మన ప్రజాస్వామ్య రాజకీయంలో మీ జీవితం బాగుండి, మీరు ఆర్థికంగా పెరుగుతుండి, నాకు అవకాశం లేకపోతే, అరే భార్గవ్ గారు బ్రహ్మాండంగా ఎదుగుతున్నారు, చాలా బాగుంది, గొప్ప టాలెంట్ ఉంది, విజయం సాధిస్తున్నారు, నా బతుకింతే కాబట్టి నేను క్షమిస్తాను ఊరుకోండి, నేను ఓటేసి మిమ్మల్ని దింపేస్తాను. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు చూడండి, గొప్ప ఉదాహరణ. దీని నుంచి పార్టీలు పక్కన పెట్టండి, దేశం అంతా పాఠం నేర్చుకోవాలి. హైదరాబాదు, దాని చుట్టుపక్కల 24 అసెంబ్లీ వర్గాల్లో ఒక్క సీట్లో కూడా కాంగ్రెస్ గెలవాలి. ప్రధానంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏంటి? మీకు అన్ని ఉచితంగా ఇస్తాము, సంక్షేమాన్ని ఇస్తాము పేదలకు అని చెప్పి. కానీ హైదరాబాద్ నగరంలో ఏమైంది? చుట్టుపక్కల మెజారిటీ ప్రజలకి ఎంతో కొంత అభివృద్ధి కనిపిస్తోంది, మా జీవితం కొంతైనా బాగుపడే అవకాశం కనిపిస్తోంది, ఇదే బాగుంది, అన్నీ ఫ్రీగా ఇస్తే జీవితాలు బాగుపడవని చెప్పిన ఓటేశారు. అభివృద్ధి ఫలాలు దక్కనటువంటి జనాభా మెజారిటీ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక సీట్లలో ఉచితంగా ఇస్తామని దానికి ఓటు వేశారు. దేశంలో చాలా ప్రస్ఫుటంగా కనిపించింది. సార్, మీరు రాజకీయాలు అంశం తీసుకొచ్చారు కాబట్టి ఒక ఇంటిగ్రిటీ కానీ ఎలక్టోరల్ ప్రాసెస్ గురించి మాట్లాడినట్టయితే ఈవీఎంస్ గురించి మళ్ళీ టాపిక్ నడుస్తుంది సార్, ఎవ్రీవేర్. దట్ ఈస్ నెవర్ ఎండింగ్ టాపిక్. నిజంగా ఈవీఎంస్ రైటా అని జనాలకు కూడా డౌట్ వస్తున్న పరిస్థితి. క్యాన్ వి రియలీ ట్రస్ట్? ఈవీఎంస్ని ట్యాంపర్ చేసే అవకాశం ఉందా? ఈ దేశంలో ఎన్నికల్లోనూ రాజకీయంలోనూ తప్పులు నేను ఎండగట్టినంత గత 30 ఏళ్ళలో ఇంకెవరు ఎండగట్ల. కానీ మన సమస్య ఈవీఎంల్లో కాదు, పోలింగ్ బూత్లో కాదు. నేను నిష్కర్షగా, నిర్ద్వంద్వంగా చెప్తాను. ఓడిపోయిన ప్రతిసారి ఓడిపోయిన నాయకులు ఏదో కారణంగా ఓడిపోయానని చెప్పుకోవటం రివాజ్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు రిఫార్ము, టెక్నాలజీ, మోడర్నైజేషన్, అది దానికి ప్రత్యేక కదా. ఆయన ఎన్నికలు 2004 ఓడిపోగానే ఈవీఎంలో ఓడిపోయానని చెప్పి సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. కోర్టు కొట్టేసింది.
జయలలిత గారు మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఎన్నికల్లో ఢంకా బజాయించి గెలిచారు. అదే ఈవీఎంలతో. జయలలిత గారు తమిళనాడులో ఓడిపోగానే ఆవిడ ఈవీఎంలలో పోయాను లేకపోతే గెలిచేదని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళింది, కోర్టు కొట్టేసింది. తర్వాత ఎన్నికల్లో మళ్ళీ ఢంకా బజాయించి గెలిచింది ఆవిడ, అదే ఈవీఎంలతో. కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్లో ముఖ్యమంత్రిగా, ఆయన కాంగ్రెస్ ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓడిపోయినప్పుడు ఆయన ఈవీఎంలు వల్ల ఓడిపోయానని చెప్పి కోర్టుకు వెళ్ళాడు, కోర్టు కొట్టేసింది. తర్వాత ఎన్నికల్లో మళ్ళీ బ్రహ్మాండం కాంగ్రెస్ గెలిచింది. అంటే నేను గెలిస్తే ఎన్నిక సజావు, ఓడితే ఎన్నిక సజావు కాదన్నది చాలా పొరపాటు. ఈ దేశ ప్రజాస్వామ్యంలో చాలా లోపాలు ఉన్నాయి, దానిలో అనుమానం లేదు. కానీ లోపాలు ఉన్నది ఈవీఎంలు హ్యాకింగ్ వల్ల కాదు, లేకపోతే దొంగ ఓటింగ్ వల్ల కాదు. కొన్ని పొరపాట్లు అక్కడక్కడ జరుగుతుండొచ్చు. అసలు దొంగ ఓట్లు భారతదేశంలో పట్టలేదన్న సాహసాన్ని నేను చేయను, కానీ చాలా తక్కువ ఉంది. దానివల్ల ఎన్నికల ఫలితాలు రావడం సమస్య లేదు. అసలు పోటీ చేసేవాళ్ళు అదే రకమైన వాళ్ళు కదండి. మనకందరికీ ఇంత ఎక్సైట్మెంట్ ఎందుకు ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పని 180 మంది ఎమ్మెల్యే పోటీ చేసేవాళ్ళు 5 ఏళ్ల క్రితం ఏ పార్టీలు ఉన్నారు మీరు చెప్పగలరా? తెలంగాణలో మీరు ఇప్పుడు ఇవాళ, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో? మనం చాలా ఎక్సైట్ అయిపోతున్నాం, వీడు గెలిచాడు వాడు గెలిచాడని చెప్పని. ఉన్నది వాళ్లే, ఆ 30 కోట్లు పెట్టేవాళ్లే, ఆ కులం బలం ఉన్నవాళ్లే, ఆ తాయిలాలు వస్తామని హామీలు ఇచ్చేవాళ్లే. వాళ్ళ మధ్య పోటీలో రకరకాలు జరుగుతున్నాయి విన్యాసాలు. ఎన్నికల్లో ఓట్ల కోసం 2-3 వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఒక్కొక్క ఓటుకి, అందరికీ తెలుసు. 30-40 కోట్లు ఖర్చు అవుతుంది అసెంబ్లీ ఎన్నికకి. కులాల పేరుతో సమాజాన్ని ముక్కలు చేస్తున్నారు. పక్కనేమో పట్టణీకరణ, ఆధునికీకరణ, కులానికి దూరంగా సమాజాన్ని తీసుకెళ్తుంటే రాజకీయం కులంలోకి తీసుకెళ్తాం. మరి తాయిలాలతో ప్రజలు ఏమరుస్తున్నారు. రేపొద్దున భవిష్యత్తు ఇవ్వటం కాకుండా ఇవన్నీ పొరపాటు, ఇవన్నీ భయంకరమైన. కానీ ఎన్నికల్లో అక్రమాలు చేయటం వల్ల గెలవటం అనేది అది కాదు మౌలికమైన సమస్య. ఎన్నికల సంఘం ఎన్నోసార్లు బహిరంగంగా డెమాన్స్ట్రేట్ చేసింది. అంతర్జాతీయంగా 70-80 దేశాల అంబాసిడర్స్ని వాళ్ళ దౌత్య ప్రతినిధులు కూడా కూర్చోబెట్టి విస్తృతంగా కూర్చోబెట్టింది. మానవ నిర్మితమైనటువంటి ఏ మెషిన్ అయినా కూడా పొరపాట్లు జరగవచ్చు, అది ఎవరు కాదంట. కానీ ఎన్ని సేఫ్ గార్డ్స్ ఉన్నాయంటే అది అసాధ్యం. దాని మీద సుప్రీంకోర్టు కూడా స్పందించి ప్రజల్లో సందేహానికి అవకాశం ఉండకూడదని వీవీప్యాట్ అన్నారు. అప్పుడు మీరు గమనించుంటారు, నేను ప్రతిసారి గమనిస్తున్నాను. ఓటేసినప్పుడు నేను వేసిన సింపుల్గా పడిందని చెప్పి ఆ స్లిప్ చూస్తున్నాను. తర్వాత ర్యాండమ్ బేసిస్ మీద కొన్ని ఓట్లు ఎలక్ట్రానిక్ ఓటింగ్ కౌంటింగ్ కాకుండా మీరు యాక్చువల్గా ఈ బ్యాలెట్ చూసి లెక్కెడుతున్నారు. ఎక్కడ కూడా పొరపాటు తేళ్ళ. కాబట్టి నేను కొంతమంది సదుద్దేశంతోనే కొంచెం ప్రచార కండుతుతో, కొంతమంది అద్భుతాలు చేస్తున్నామన్న భ్రమతో, మరి కొంతమంది రాజకీయం చాలా కుళ్ళు ఉంది కాబట్టి ఇది కాబోలు కుళ్ళు కారణం అని చెప్పినటువంటి అపోహతో, వివిధ కారణాల వల్ల ఈవీఎం చాలా చర్చ పెడుతున్నారు. కానీ నిష్కర్షగా చెప్తున్నాను, దానివల్ల ఎన్నికల ఫలితాలు తారుమారు కావడం అనేది పూర్తి అవాస్తవము. నా నోటి నుంచి ప్రజాజీవనంలో ఈనాటి వరకు అబద్ధం ఒక్కటి కూడా దొరలదు. తెలిసే అబద్ధం నా నోటి నుంచి రాదు. ప్రజాస్వామ్యంలో వాస్తవం ఏదున్నా కూడా ప్రజల్లో అపోహలు తొలగించే బాధ్యత మనకున్నది. ఎందుకంటే ప్రజలకి అసలు ఎన్నికల్లో నేను వేసిన ఓట్లు లెక్కేయలేదేమో, అక్కడ అక్రమం జరిగిందేమో అన్న భావం అంటే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది, సమాజం అల్లకల్లోలం అవుతుంది. కాబట్టి నేను చెప్తోంది భయానికి ఆస్కారం లేదు అని. కానీ ఆస్కారం లేనప్పటికీ కూడా సందేహానికి ఆస్కారం లేని రీతిలో చేయాల్సిన బాధ్యత. అందుకనే సుప్రీంకోర్టు చెప్పింది వీవీప్యాట్స్ పెట్టమని, లేకపోతే మరొకటి కూడా పెట్టుకోవచ్చు, ఇంకా అతర సేఫ్ గార్డ్స్ కూడా పెడతాం, సీసీటీవీ కెమెరాలు పెడతాం. ఇప్పుడు ఈ రోజుల్లో టెక్నాలజీ వచ్చింది, చౌకగా వచ్చింది, ఇంకా రకరకాల పద్ధతులు పెడతాం. కానీ ఎన్నికల ఫలితాలు దీనివల్ల తారుమారు అవుతున్నాయి, ప్రజాస్వామ్యాన్ని ఈ రకంగా వీళ్ళు దోచేసుకుంటున్నారు అన్నది అది పూర్తిగా అసత్యం అనేది స్పష్టంగా నిర్ద్వంద్వంగా చెప్పాలి. ఎందుకంటే ఇది ప్రజలు నమ్మటం మొదలెట్టినట్టయితే ఈ దేశం చాలా ప్రమాదంలో పడుతుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రెప్యుటేషన్ ఇస్ టార్నిష్డ్. మనకి ఒక సామెత ఉన్నది, సీజర్స్ వైఫ్ మస్ట్ బి అబోవ్ సస్పిషన్. ఆవిడ పతివ్రత కావటమే కాదు, పాతివ్రత్యాలు రుజువు చేసుకోవాలి. కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా అలాగే రాజ్యాంగ సంస్థలు కానీ, సుప్రీంకోర్టు కానీ, ఇతర సంస్థలు కానీ, ప్రజాజీవనంలో ఉన్నవాళ్ళు నేను నిజాయితీగా, నిర్భీతిగా, నిష్పాక్షంగా ఉండటమే చాలదు. నేను ఉన్నానన్నది 10 మందికి ప్రస్తుతం కనిపించే రీతిలో ప్రవర్తించాలి. ఉదాహరణకి ఈ మధ్య ఓటర్ల జాబితాలు అవకతవకలు ఉన్నాయని చెప్పని ఆరోపణలు వస్తున్నాయి. ఓటర్ల జాబితాలో పొరపాట్లు అన్నమాట వాస్తవం. 26 సంవత్సరాల క్రితం నేను బయటపెట్టాను, ఇవాళ కొత్త కాదు. గ్రామీణ ప్రాంతాల్లో ఆ రోజుల్లో 10-15% దాకా తప్పులుండే. తప్పులంటే ఉండవలసిన పేరు లేదు, ఆ పేరు నమోదు చేయలేదు, ఆ ఊరు నుంచి వెళ్ళిపోయారు, లేకపోతే చనిపోయారు, లేకపోతే బదిలీ అయిపోయారు, వాళ్ళ పేరు ఇంకా కొనసాగుతుంది. 2 కలిపి 15% గ్రామాల్లో ఉండేవి ఆనాడు. నగర ప్రాంతాల్లో 40-45% దాకా ఉండేవి తప్పులు. మళ్ళీ అగైన్ పేరు చేర్చవలసిన చేరలేదు. ఇంకా నగరాల్లో పక్కింట్లో ఎవరున్నారుగా మనకు తెలియదు, అడ్రస్లు మారుతుంటాయి, ఇల్లు మారుతుంటారు, ఊరు మారిపోతుంటారు. అంచేత అక్కడ ఇంకా పొరపాట్లు ఎక్కువ ఉన్నాయి. అదే 2004 వచ్చేసరికి ఆనాడే లోక్సత్తా గట్టిగా పోరాడి ఈ ఓటర్ ఐడెంటిటీ కార్డు అందరికీ దేశంలో వర్తించేట్టుగా గట్టిగా పోరాడి సాధించాం. ఎన్నికల సంఘం స్పందించి దేశం అంతా చేసింది. అలాగే ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో ఓటర్ల జాబితాలోనే ఓటరు ఫోటో ఉండడం ప్రపంచంలో నాకు తెలిసి ఎక్కడా లేదు, మన దేశంలో ఉంది. ఎన్నో జాగ్రత్తలు ఉన్నాయి.
దీనివల్ల 2004 వచ్చేసరికి ఈ 15% గ్రామాల్లో ఉన్నది 5% పడిపోయింది. అది కూడా ఎక్కువే. పొరపాట్లు చేర్చవలసిన పేరు చేరకపోవటం కానీ, మరి ఉండకూడని పేరు ఉండటం కానీ. పట్టణ ప్రాంతాల్లో 40%, 45% ఉండేది 12% పడిపోయింది. ఇంకో సర్వే చేసాం. సరే 5% అనుకోండి, 5% నిజంగా దొంగ ఓట్లు పడినాయి అనుకోండి, ప్రమాదమే కదా. కాబట్టి దొంగ ఓట్లు ఎంతవరకు పడుతున్నాయని చూసాం. అంటే ఓట్లు వేసిన వాళ్ళ పేర్లన్నీ సేకరించి, అడ్రస్లు సేకరించి ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళాం. 1.2% అనుమానాస్పద ఓట్లు, 98.8 కరెక్ట్ అందరూ. 1.2% అనుమానాస్పదం. అది ఇప్పుడు 2004లో 21 సంవత్సరాల క్రితం. ఈ 21 సంవత్సరాలు మరింత బాగుపడింది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇంకా సేఫ్ గార్డ్స్ మరింత పెరిగినాయి, జాగ్రత్తలు పెరిగినాయి. ఇది కూడా ఈ 1% కూడా తప్పులు సవరించాలి. ఇది భయంకరంగా ఉండి వ్యవస్థను కూలుస్తుంది అన్నది పొరపాటు. ఇప్పుడు ఏమవుతుంది, కర్ణాటకకు వచ్చింది మధ్య ప్రస్తావన. ఒక నగర ప్రాంతంలో కర్ణాటకలో ఉండవలసిన ఓట్లు సంఖ్య 4,80,00,000. ఉన్న ఓట్లు 5,30,00,000, అంటే 50 లక్షలు ఎక్కువ ఉన్నాయి. అవి ఎప్పుడు కూడా నగర ప్రాంతాల్లో కొంచెం ఎక్కువ తేడాలు ఎక్కువ ఉంటాయి. ఇందాక అనుకున్నాం కదా, గ్రామాల్లో అందరూ ప్రతి వాళ్ళకి తెలుసు, నగరాల్లో ఎవరి మొహం ఎవరికి తెలియదు. కాబట్టి పొరపాట్లకి పట్టణాల్లో ఎక్కువ ఉంటాయి. అంచేది 10% తప్పులు ఉంటే ఉన్నది ఆశ్చర్యం కాదు, ఉంటాయి. 2, కర్ణాటకలో ఎవరి చేతుల్లో ఉంది ఓటర్ లిస్టులు? కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది. ఎన్నికల సంఘం పేరుకే. చాలా మందికి ఈ విషయం అర్థం కాదు. ఓటర్ల జాబితాలు ఎన్నికల సమయంలో ఎవ్వరూ దాన్ని ముట్టుకోరు. ఆ 2 నెలలు ఎన్నికల తతంగం. ఓటర్ల జాబితా మిగతా 4 సంవత్సరాల 10 నెలల కాలంలో దాన్ని చేసేదెవరు? జిల్లా కలెక్టర్ సర్వాధిపతి. ఆయన ఆధీనంలో ఆర్డీఓ, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ కొన్ని రాష్ట్రాల్లో ఉంటారు. ఆ కింద తహసీల్దార్ అసిస్టెంట్ ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. మీరు అప్లికేషన్ పెడితే కొత్త పేరు చేర్చాలి, ఉన్న పేరు తీసేయాలంటే తహసీల్దార్కి అప్లికేషన్ వెళ్తుంది. దానికి ఒక పద్ధతి ఉన్నది. నోటీస్ బోర్డులో మీరు వచ్చిన అప్లికేషన్ పెట్టి వారం రోజులు నోటీస్ ఇచ్చి మనిషిని యాక్చువల్గా అక్కడికి పంపించి, ఈ మనిషి ఉన్నాడా లేదా, లేకపోతే ఈమె ఉందా లేదా, ఆమె ఆధారాలు ఏమిటి, నివాసం అక్కడే ఉంటుందా, ఆవిడకి అన్నీ ఉన్నాయా చూసి చేర్చటం. తీసేయాలంటే ఆ మనిషి అక్కడ లేరు, ఇక్కడ నివాసం ఉండలేదు, తీసేయటం. ఇది పద్ధతి. అంతేగాని మీకు ఎవ్వరూ దాన్ని తీసే అవకాశం లేదు. ఇది తహసీల్దార్ చెప్పిన దాని మీద ఆర్డీఓ గారు దాన్ని ఎంటర్ చేస్తారు. ఇది పూర్తిగా ప్రభుత్వం చేతుల్లో ఉంది. జిల్లా కలెక్టర్లు 100% రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నారు. ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం పరోక్షంగా ప్రత్యక్షంగా శాసిస్తుంది. మిగతా సమయంలో ఎన్నికల సంఘం పాత్ర లేదు. వాళ్ళు ఊరికే కొన్ని గైడ్లైన్స్ ఇస్తారు, ఇట్లా చేయండి మీరు అని చెప్పారంతే. జరిగేదంతా రాష్ట్రంలో పరిపాలన యంత్రాంగం చేతుల్లో. 3వది, ఓటర్ల జాబితాలో పొరపాట్లు ఉన్నా కూడా అది వేరు, ఓట్ల చోరీ వేరు, దొంగ ఓట్లు వేరు. నేను ఇందాక చెప్పాను. అంచేత మనకి అపోహలు తెలియక ఏదో జరిగిపోతుందని. నిజమైన సమస్య ప్రజాస్వామ్యంలో ఇందాక నేను చెప్పిన 3 కారణాలుగా: డబ్బులు ఓటర్లకు ఎదజల్లి ప్రలోభ పెట్టడం, లేకపోతే డబ్బులు ఉన్నవాడు తప్ప ఇంకోటికి అవకాశం లేదు. అంటే డబ్బులు పంచిపెడితే గెలుస్తారని కాదు, డబ్బులు పంచిపెడిపోతే ఓడిపోవటం దాదాపు గ్యారెంటీ. బహుశా గత 20-30 ఏళ్లలో డబ్బులు ఖర్చు పెట్టకుండా నెగ్గిన వాడిని నేను ఒక్కడనే తెలుగు రాష్ట్రాల్లో. 4,50,000 రూపాయలు ఖర్చు పెట్టానంతే. ఆనాడు పోటీ చేసిన వారే స్వయంగా నాకు చెప్పారు, నా మీద ప్రధాన ప్రత్యర్థి 35 కోట్లు ఖర్చు పెట్టాను సార్ అని చెప్పాను. ఇంకొకనే 18 కోట్లు ఖర్చు పెట్టాడు. ఈవేళ 5-10 కోట్లు అంటే నథింగ్. 30 కోట్ల కంటే అసలు ఎన్నికల్లో పార్టీని మొహం కూడా చూడదు. అది నిజమైన సమస్య. దాని నుంచి బయటపడడం ఎట్లాగా? మరి ఈ తాత్కాలికమైన తాయిలాలతో దేశాన్ని భ్రష్టు చేస్తున్నాం. బిడ్డల బతుకులు బాగు చేయకుండా, ఉపాధి కల్పన లేకుండా, ఆదాయాలు పెరగకుండా దాన్ని చేయటం ఎట్లాగా? అది నిజమైన సమస్య. బట్ ఈ ఎలక్షన్ కమిషన్ ఇంత టెక్నాలజీ డెవలప్ అవుతున్నప్పుడు, దేర్ ఇస్ ఫేషియల్ రికగ్నిషన్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీంతో మనం ఒక ప్రాసెస్ ని సెట్ చేయలేమా? వై ఇస్ నాట్ మన ఎలక్షన్ కమిషన్ ఎందుకు లేట్ చేస్తుంది ఇలాంటి ప్రాసెస్ లో? 98 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు జాబితాలో. 100 కోట్ల మందికి టెక్నాలజీ దేశమంతా చేయడం అనేది చాలా శ్రమతో కూడుకున్న పని. ఇప్పుడు 10 మందికి అప్లై చేయడం చాలా ఈజీ. ఐరిస్ కానీ మరొకటి కానీ మనం చేయాలని చెప్పంటే, 100 కోట్ల మందికి చేయాలని చెప్పంటే సిస్టమ్ కూడా మరి టెక్నాలజికల్ ఫీజిబిలిటీ చూడాలి, ప్రయత్నం జరగాలి. ఖచ్చితంగా మనం పోరాడదాం. కానీ ఎన్నికల సంఘం పొరపాటు ఎక్కడ ఉందంటే, ప్రస్తుతం ఉన్న ఎన్నికల సంఘం, నాకు విషయం తెలిసి చెప్పట్లేదు, దూరం నుంచి నేను గమనించింది, ఒక ఆరోపణ వస్తే, అందులో ప్రధాన ప్రతిపక్ష నాయకుడి నుంచి వస్తే, లేకపోతే పత్రికల్లో వస్తే సీరియస్గా తీసుకోండి. నిష్పాక్షికంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో పారదర్శకంగా విచారణ జరిపించండి. పొరపాటు సిద్ధి ఏర్పాటు చేయండి. అంతేగాని మీరు ఏదో అహంకారం దెబ్బతిని నువ్వు కూడా చెప్పడా నాకని చెప్పిన ప్రవర్తించాలనుకోండి, అనుమానాలు పెరుగుతాయి. ఎవరో ఒకళ్ళు మంచి ఆరోపణ చేశారు, శరద్ పవార్ గారు అనుకుంటాను, సరైన మాట అన్నాడు ఆయన. ఎన్నికల సంఘం మీద ఆరోపణలు చేస్తున్నారు, ఆరోపణలకు ఆధారం లేదు, నేను స్పష్టంగా చెప్తాను. కానీ ఆ మాట ఇప్పుడు నేను చెప్పినట్టుగా వివరించి చెప్పాల్సిన బాధ్యత ఎన్నికల సంఘాన్ని. ఎందుకు ఎన్నికల సంఘం మాట్లాడలేదు? అది అధికార పార్టీ మరొకరు మాట్లాడారు అనుకోండి, పక్షపాతంగా మాట్లాడాలనుకుంటాం మనం, మీరు నేను అదే అనుకుంటాం కదా. కరెక్ట్. కాబట్టి నిష్పాక్షికంగా చేయడం వేరు, నిష్పాక్షికత 10 మందికి కనిపించే రీతిలో మీరు చేయడం వేరు. అక్కడ ఎన్నికల సంఘం ప్రస్తుతం బహుశా
కొంత పొరపాటు కనిపిస్తుంది నాకు. ఒక రూలింగ్ పార్టీ ఎలక్షన్ కమిషన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుందంటారా? గతంలో కూడా అధికార పార్టీకి ఉన్న వాళ్ళు కావాల్సిన వాళ్ళని పెట్టుకున్నారు ఎన్నికల కమిషన్ కొన్ని సందర్భాల్లో. నవీన్ చౌలా అని చెప్పని ఎమర్జెన్సీలో ఆయన చాలా ఆరోపణలకు గురైనాడు. సంజయ్ గాంధీ అనుచరుడిగా షా కమిషన్ ఆయన మీద చాలా అభిశంసలు పాస్ చేసింది. ఆయన ఎన్నికల కమిషనర్గా పెట్టారు. ఆయన కమిషనర్గా ఆయన చేసిన ప్రవర్తన వల్ల తీసేయాలని చెప్పని ఆనాటి ప్రధాన ఎన్నికల కమిషనర్ చట్టం ప్రకారం ఎంక్వైరీ చేసి ఆయన తీసేయాలని చెప్పని ప్రతిపాదించాడు. ప్రభుత్వం మరి వారి చేతుల్లో ఉంది కాబట్టి వారు వినలా. కానీ ఎన్నికల ఫలితాలు ఏం మారలా. నవీన్ చౌలా ప్రధాన ఎన్నికల కమిషన్ అయినాడు. ఎందుకంటే వ్యవస్థ అంత బలమైనది. ఒక వ్యక్తి పొరపాట్లు కొంచెం చేయాలని కోరిక ఒకవేళ ఉన్నా కూడా ఇవాళ అది సాధ్యం కాదు. ఎందుకంటే ప్రపంచం దృష్టి అంతా పడుతోంది, పత్రిక దృష్టి అంతా పడుతుంది, పార్టీ దృష్టి అంతా 1000 కళ్ళతో చూస్తున్నారు. ఎన్నికల సంఘంలో ఒక మనిషి చెప్పగానే ఎన్నికల సంఘం వినే మాట కాదు. అలాగే దేశంలో అందరు కలెక్టర్లు దీనిలో ఎన్నికల నిర్వహణలో భాగస్వాములు. పేరుకి ఎన్నికల సంఘం 3 ఎన్నికలు చేస్తాను అనుకుంటున్నారా? కాదు. జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో మున్సిపల్ కమిషనర్ జిల్లా ఎన్నికల అధికారి. ఆయన కింద మొత్తం రెవెన్యూ యంత్రాంగం, మున్సిపల్ మహానగరం అయితే అక్కడ మున్సిపల్ యంత్రాంగం మొత్తం పనిచేస్తుంది. 1 కోటి మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ 1 కోటి మందిని శాసించే శక్తి భారతదేశంలో ఎవరికైనా ఉందా? కాబట్టి మనం భ్రమంలో ఉన్నాం. ఇదేదో ఒకళ్ళు కూర్చుని అక్కడ ఒక హుకుం ఇచ్చేస్తే అంతా మారిపోతుంది. కల జరగదు. ఇప్పుడు అది కాదు అసలు ఎన్నికలు జరిగే పద్ధతి. అది తెలియక ఏదో వాళ్ళ చేతుల్లో ఉంది, వాళ్ళు ఇట్లా బటన్ నొగ్గానే ఇది అయిపోతుందని చెప్పిన భ్రమలో ఉన్నారంటాను. ఇలా జరగదు. ఈ ఫారిన్ కంట్రీస్ కానీ ఏజెన్సీస్ కానీ మన ఎలక్టోరల్ సిస్టమ్ని, భారత డెమోక్రసీని టార్నిష్ చేయడానికి, ఒక ఫెయిత్ని తీసేయడానికి ఓట్ చోరీ అని బాగా వినపడుతోంది. అలాగే ఈ ఫారిన్ టూల్ కిట్స్ అన్నవి డూ దే రియలీ ఎగ్జిస్ట్ సార్? ఉంటే నేను ఆశ్చర్యపోను. మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఇంకొకరిని మనం తిడితే ఉపయోగం ఉంది. మన ఇల్లు మనం చక్కదిద్దుకోవాలి. మన బంగారం మంచిది కావాలి. అంటే 2 కావాలి. ఒకటి, మన వ్యవస్థలు నిజాయితీగా పొరపాట్లని అర్థం చేసుకుని ఒప్పుకుని సవరించే ప్రయత్నం నిరంతరం జరగాలి. అది జరగకుండా మనం ప్రతిరోజు అదే పనిగా బుకాయిస్తే, అరిస్తే, పెడబొప్పులు పెడితే ఉపయోగం లేదు. 2, మన వ్యవస్థలో అధికారం కోసం పోటీ పడేవాళ్ళు, అధికారం కోసం పోటీ అవసరం కదా ప్రజాస్వామ్యంలో, కొన్ని నియమాలను పాటించాలి. మీరు క్రికెట్ ఆడుతున్నారు, క్రికెట్లో రూల్స్ని పాటించని నేను అంటాను. నేను అంపైర్ LBW అంటే నేను వెళ్ళను, నేను కూర్చుంటాను అంటాడు. నడవదు కదా అలా అయితే. లేకపోతే నేను బాల్ కొడితే పైకి వెళ్ళింది, ఎవరి చేతిలోకి వెళ్ళింది, ఎవరు క్యాచ్ పట్టుకున్నాడు, కాదు 6 అంటాను నేను. ఆట నడవదు. ప్రజాస్వామ్యంలో కూడా కొన్ని ఆట నియమాలు ఉన్నాయి. నేను అవుట్ అయితే నేను ఒప్పుకొని వెళ్ళిపోతాను గౌరవంగా. అనుమానం వస్తే డ్యూ ప్రాసెస్ ద్వారా నేను వెరిఫై చేయమని చెప్తాను, రీకౌంట్ అలాగో పోలింగ్ చేసినట్టుగా. అంతేగాని నేను అవుట్ కాలేదని బుకాయించను, అప్పుడు ఆట నడవదు. రాజకీయం కూడా అంతే. మన దేశంలో ఇప్పటిదాకా ఆ పద్ధతి నడిచింది. ఎన్నికల్లో ఎవరు నెగ్గినా ఎవరు ఓడినా కూడా ఎన్నికల్లో నగ్గని వాళ్ళు చాలా వినమ్రంగా ప్రజల తీర్పును స్వీకరించారు. ఆశాభంగం ఉంటుంది సహజంగానే. కొన్ని సందర్భాల్లో బహుశా సమర్థులకి అధికారం కొనసాగరు. ఎందుకంటే అపరిపక్వమైన ప్రజాస్వామ్యంలో మంచి వాళ్ళకే ఓటేస్తామనే గ్యారెంటీ లేదు. ఎవరికి ఓటేస్తారని నా ఇష్టం పౌరుడిగా. దాన్ని లాభ నష్టాలు నేను అనుభవిస్తాను. మంచివాడు కొట్టేకపోతే వినికేం దొబ్బడే నేను బాధపడతాను. ప్రజాస్వామ్యం అంటే అదే. ప్రజాస్వామ్యం అంటే ప్రజల అభీష్టం, ప్రజల మద్దతు లేకుండా మీ ప్రతిభని బట్టో మీ గొప్పతనాన్ని బట్టో ఎన్నుకోట్లా, ప్రజల అంగీకారంతో ఎన్నుకుంటున్నాం. ప్రజాస్వామ్యంలో కీలకమైనది మనిషి గొప్పతనం కాదు, ప్రజల అంగీకారం. అది గుర్తించి మన దేశంలో నాయకత్వం అంతా కూడా ఏ పార్టీ వాళ్ళైనా కూడా ఎన్నికల్లో ఓడిపోయినట్లయితే ఒక రాష్ట్రంలో కానీ జాతీయస్థాయిలో కానీ వినమ్రంగా ప్రజల తీర్పును స్వీకరించారు. జవహర్లాల్ నెహ్రూ కొన్ని రాష్ట్రాల్లో ఓడిపోయినారు. ఆయన ఉండగానే కేరళలో కాంగ్రెస్ పార్టీ పోయింది. అలాగే 60ల దశకంలో తమిళనాడు పోయింది. అప్పటి నుంచి కాంగ్రెస్ ఏనాడు మళ్ళీ అధికారంలోకి రాలేదు తమిళనాడులో. అలాగే రాష్ట్రాల్లో వచ్చినాయి. అలాగే జాతీయ స్థాయిలో అధికారం 1977లో మరి ఇందిరాగాంధీని ఊహించని రీతిలో ఓడించారు. ఆవిడ స్వయంగా ఓడిపోయింది, ఆయన కుమారుడు ఓడిపోయినాడు. మరి ఉత్తరాదిన ప్రతి రాష్ట్రంలో దాదాపు ఊడ్చేశారు. అసలు 85 సీట్లు యూపీలో పోయినాయి, 54 సీట్లు బీహార్లో పోయినాయి. కానీ ఇందిరాగాంధీ ఏనాడు కూడా అన్యాయం జరిగిందల్లా వినమ్రంగా ఒప్పుకున్నా అని చెప్పి మళ్ళీ ఎన్నికల్లో వచ్చింది ఆవిడ. ఆ తర్వాత జనతాకు ప్రభుత్వం, అప్పుడు అంత బాగా వచ్చిన ప్రభుత్వం జనతా ఓడిపోయారు. వాళ్ళెవరో కూడా ఎన్నికల్లో అన్యాయం జరిగింది అల్లా. ఆ తర్వాత తర్వాత కాలంలో వాజ్పేయి గారి ప్రభుత్వం ఎన్నికల్లో పోయారు. ఆయన ఏం గొడవ పెట్టాల. పార్లమెంట్లో ఒక్క ఓటుతో ఆయన ఓడించారు. ఆయన ఒక్క ఎంపీని కూడా కొనే ప్రయత్నం చేయాల. వినమ్రంగా ప్రజల ముందుకు వెళ్ళాడు. మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం గెలిచారు, తర్వాత ఓడారు. ఓడిపోతే మేము ఎన్నికల్లో దుర్మార్గం వల్ల ఓడిపోయామని చెప్పనలా. ఆ నిబద్ధత కావాలి. నాకంటే నా దేశం ముఖ్యం. ఈ వ్యవస్థని, రాజ్యాంగాన్ని కాపాడటం నా బాధ్యత. ప్రజాస్వామ్యంలో లోపాలను సవరిద్దాం, కానీ ఓడిపోతే నాకు అన్యాయం జరిగిపోయిందని ఘోషించాం. అది డొనాల్డ్ ట్రంప్ తీరు. ఈ ట్రంప్ నుంచి మనం కొంచెం దుర్మార్గాలు నేర్చుకుంటున్నాం కొన్ని. ఆయన ఎన్నికల్లో డామను ఓడిపోయి గెలిచానని చెప్పిన బొకాయించి ఇప్పుడు కూడా ఆయన ఒప్పుకోడు ఓడిపోయానని చెప్పాను.
ఆయనే పెట్టిన న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు ఎన్నోసార్లు స్పష్టంగా చెప్పింది, అన్ని ఎన్నికల పిటిషన్లు తిరస్కరించింది, అయినా నేను గెలిచాను బుకాయిస్తున్నాడు. అలా మాట్లాడితే ఎట్లా? ప్రజలు ఎన్నుకున్న వాళ్ళే రాజకీయ నాయకులు, వాళ్ళు ఓటేస్తే రాజకీయ నాయకుడు గెలుస్తాడు. బట్ అన్ఫార్చునేట్లీ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ బాగా ఎక్కువైపోతుంది భారతదేశంలో. ఐ హ్యావ్ అ లిటిల్ డేటా సార్. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 రోపా ప్రకారంగా ఎంత జనాలు క్రిటిసైజ్ చేయడం స్టార్ట్ చేశారంటే 46% మంది హూ ఆర్ కంటెస్టింగ్ ఎలక్షన్స్ హ్యావ్ క్రిమినల్ కేసెస్. దే హ్యావ్ డిక్లేర్డ్ క్రిమినల్ కేసెస్ అగేన్స్ట్. అలాగే 31% ఆఫ్ ఎంపీస్ ఫేస్ సీరియల్ క్రిమినల్ ఛార్జెస్ లైక్ మర్డర్ అండ్ క్రైమ్స్ అగేన్స్ట్ విమెన్. దీన్ని మనం ఎలా చూడాలి, ఎలా ఆపాలి? 1999 ఎన్నికల్లో దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా పోస్ట్ బాక్స్ నెంబర్ 1 అని పెట్టి ప్రజలని, పత్రికలందరినీ కూడా మీరు నిర్దిష్టమైన సమాచారాన్ని ఇవ్వండి. 5 స్టాండర్డ్స్ పెట్టాం. కోర్టులో నేరారోపణ జరిగింది, ఛార్జెస్ ఫ్రేమ్ అయినాయి, లేకపోతే కన్విక్షన్ జరిగింది, లేకపోతే రౌడీ షీటర్, హిస్టరీ షీటర్ లాగా కొన్ని స్టాండర్డ్స్ పెట్టి ఒక మాజీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నిజాయితీకి పేరున్న జస్టిస్ లక్ష్మణరావు గారు, వారిని కేఆర్ వేణుగోపాల్ గారు లాంటి అధికారుల్ని, పోలీస్ అధికారుల్ని, దేశంలో చాలా గొప్ప అధికారులు, నిజాయితీకి పేరున్న వాళ్ళందరినీ పెట్టి ఆ వచ్చిన సమాచారం 3-4 వేలు నాకు వచ్చినాయి రహస్యంగా. ఎందుకంటే వాళ్ళ పేర్లు బయట పెడితే వాళ్ళ ప్రాణాలు తీసే పరిస్థితి. కాబట్టి వాళ్ళందరూ ఎవరు సమాచారం ఇచ్చారో వాళ్ళందరూ గోప్యంగా, ఈనాటికి కూడా 2వ కంటికి తెలియదు. 42 మాకు ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్న వాళ్ళు, చాలా కీలకమైన అభ్యర్థి 42 నేరచరిత్ర వాళ్ళని బయట పెట్టాం. ఆనాడు ప్రభుత్వం వాళ్ళకి ఇష్టం లేని కొన్ని పేర్లు వచ్చినాయి, కొన్ని పేర్లు పెట్టవలసినవి వాళ్ళ దృష్టిలో లేవు అని చెప్పే ఉద్దేశంతో అబ్బాయి ఈ లిస్టుకి ఆధారాలు లేవేదో అన్నారు. నేను బహిరంగంగా చెప్పాను, ముఖ్యమంత్రి గారు మీరు అధికారంలో ఉన్నారు, సమాచారం అంతా మీ చేతిలో ఉంది, మా దగ్గర సమాచారం లేదు, మేము ప్రజల నుంచి సేకరించి దాన్ని వెరిఫై చేసాం, సమాచారం అంతా మీ దగ్గర ఉంది, దీనిలో ఒక్కటి తప్పు ఉంటే చెప్పండి, కొన్ని పేర్లు లేవంటే మళ్ళీ సమాచారం బయట పెట్టండి, మేము వెంటనే ఒప్పుకుంటాం, మీరు ఏమంటే సమాచారం ఉంది, మేము వెంటనే పంపించారు. దేశం అంతా దిగ్భ్రాంతి చెందింది. అప్పటి నుంచే ఆ విషయం దాని మీద కొందరు మిత్రులు కోర్టు దాకా వెళ్ళి సుప్రీంకోర్టు ఆదేశం 2003లో ఆదేశం ఇచ్చింది. అసలు ఎవరో స్వచ్ఛంద సంస్థలు ఇంత పోరాటాన్ని చేసి, ఇంత కష్టపడి, ఇంత ప్రాణాభయానికి కూడా చేయడం ఏమిటి, వాళ్లే వివరాలు ప్రకటించాలని చెప్పాను. అప్పుడు అన్ని పార్టీలు కలిసి సత్యం మేము బయట పెట్టాం అన్నారు, కమ్యూనిస్ట్ పార్టీలతో సహా. అప్పుడు మళ్ళీ ఆ ఉద్యమానికి నాయకత్వాన్ని నేను ఇచ్చాను, జాతీయ స్థాయిలో అందరినీ సమకూర్చి. తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాం, అది కంపల్సరీ మ్యాండేటరీ చేసాం. కానీ ఏమవుతుందంటే, నేను ఆనాడు దాని మీద పోరాటం చేసింది దీనివల్ల నేరచరిత్ర ఆగిపోతున్నాను కాదు, ఇది సాఫ్ట్ అండర్ బిల్లీ ఆఫ్ ది సిస్టమ్. ఈ సిస్టంలో ఉన్నటువంటి బలహీనతకి తిరుగులేని నిదర్శనం. దీన్ని అసలు సమర్థించుకోలేరు కదా, మిగతావన్నీ సమర్థించుకోవచ్చు. నేరస్తుని ఎందుకు పెట్టావో నువ్వు ఎమ్మెల్యేగా, ఎంపీగా అని చెప్పంటే సమాధానం ఏం చెప్తాడు? కాబట్టి ఆ ప్రశ్న రావాలి, దాని నుంచి పరిష్కారం వెతుక్కోవాలని ఆశించాం. అది జరగల. ఎందుకంటే దాని పరిష్కారం ఎట్లా సాధించాలన్న దృష్టి కంటే పౌర సమాజానికి, పత్రికలకేమో ఇదిగో ఈడు దొంగ అని చెప్పి చెప్పడం సరదాగా ఉంది. కొన్ని సందర్భాలు అతిశయోక్తులు ఉన్నాయి. ఈ 40% 50% అన్నది అతిశయోక్తి. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఇది యాజిటేషన్ ఉన్నప్పుడు వాళ్ళమే కేసు ఉంటాయి. ఉదాహరణకి మన తెలుగు రాష్ట్రాల్లోనే సురవరం సుధాకర్ రెడ్డి గారు ఈ మధ్య చనిపోయినారు. ఎవ్వరు ఆయనకు తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా సురవరం సుధాకర్ రెడ్డి గారికి నేర చరిత్ర ఉందని ఎవ్వరు అనలేడు. మన మూర్ఖులు ఏదో యాజిటేషన్లో నిషేధాజ్ఞలు ఉల్లంఘించారు కాబట్టి ఆమె కేసు ఉందని చెప్పి ఆయన నేర చరిత్రగా ప్రకటించారు. సో ఇట్లాగా మనకి మన రాజకీయం అంటే ఎంతగా మనసులో మన కోపం, కసి ఉన్నాయంటే అందరూ దొంగలే, అందరూ నేరస్తులే అనుకుంటున్నాం. కాదు, ఖచ్చితంగా ఉన్నారు. ఒక్కళ్ళున్నా కూడా అది క్షమార్హం కాదు. నా దృష్టిలో నిజమైన నేరాలు చేసిన వాళ్ళు, లేకపోతే దానికి ఆధారాలు ఉండే అభియోగాలు ఉన్నవాళ్ళు 15% ఉన్నారు. 15% అంటే చాలా సిగ్గుపడాల్సిన విషయం. అది ఉన్నమాట వాస్తవం. ఏమవుతోంది ఇప్పుడు? అయితే అధికారంలో ఉన్నవాడు ముఖ్యంగా రాష్ట్రాల్లో, ఎందుకంటే ఈ పోలీస్ యంత్రాంగము, ప్రాసిక్యూషన్ అంతా కూడా రాష్ట్రాలు, శాంతి భద్రతలు, ప్రాసిక్యూషన్ అంతా కూడా రాష్ట్రాల అధికారం. కాబట్టి వాళ్ళు కేసులు మాఫీ చేయించుకుంటున్నారు. పడుతున్నవాడిదే బరి అయిపోయినప్పుడు, పోలీస్ యంత్రాంగం మీ చేతుల్లో ఉన్నప్పుడు సాక్ష్యాలు తారుమారు చేయడం మీ చేతుల్లో ఉంది. లేకపోతే వాళ్ళ పక్క నుండి కొడుకులను, కూతుళ్ళను పెడుతున్నారు. కొడుకులను ముఖ్యంగా, కూతుళ్ళను కూడా బెటరు. ఉదాహరణకి ఆ మధ్య ఆ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆయన మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి, మీకు గుర్తుందా? ఎన్నికల ముందు ఆయన్ని మరి వాళ్ళ పార్టీ అభ్యర్థిగా పెట్టకూడదని నిర్ణయించుకున్నది. ఎవరిని పెట్టాల్సి వచ్చింది? ఆయన కొడుకును పెట్టాల్సి వచ్చింది. యూపీలో మరి ఆ పార్టీ చాలా సీట్లలో ఓడిపోయినా అక్కడ ఢంకా బజాయించి గెలిచారు. ఎందుకని? నేర చరిత్ర ఉందని చెప్పిన ఆరోపణలు ఎదుర్కొన్న మనిషి 4 వేరు నియోజకవర్గాల నుంచి బ్రహ్మాండం గెలిచాడు. దేశ చరిత్రలో 4 నియోజకవర్గాల నుంచి లోక్సభకి సొంతంగా బలం మీద గెలిచిన వాళ్ళు దాదాపు ఎవరు ఉండరు, చాలా అరుదు. అలాంటి వాడిని కాదనే శక్తి పార్టీలకు లేదు. కాబట్టి ఎన్నికల వ్యవస్థను గురించి లోతుకి వెళ్లకుండా ఎందుకని నేర చరిత్రలు రాజకీయంలోకి తీసుకురావాల్సి వస్తుంది?
ఈ పార్టీ నాయకులంతా దుర్మార్గులు కాదు, వాళ్ళు గెలవాలని కోరుకుంటున్నారు. గెలుపు గుర్రం అంటే ఇలాంటి కొన్ని లక్షణాలు ఉన్నవాడు. నేరస్తుడు ఎవడో కూడా రాజకీయంలోకి వచ్చిన వాడు ఒక కులం పేరు చెప్పకుండా నేరస్తుడు వెళ్ళాలి. ఏదో రకంగా వాడు కులానికి ప్రాతినిధ్యం వహించి ఆ కులానికి నాయకుడిగా చలామణి అయ్యి వస్తున్నాడు. నేరస్తులంగానే బోల్డ్ డబ్బు ఆయన చేతిలో చేరింది. ఎందుకని నేరస్తుడు అప్రకటితమైనటువంటి జడ్జి సెటిల్మెంట్లు చేస్తున్నాడు. న్యాయం అందట్లేదు కాబట్టి సమాజంలో జనం వెళ్తున్నారు దగ్గరికి. మీరు నేను నేరస్తులు అంటున్నాం. జనం వాళ్ళ దగ్గర పోయి, అన్న ఇదిగో ఈ ప్రాపర్టీ డిస్ప్యూట్ ఉంది, నువ్వు చూడన్నా, ఇదిగో నీకు ఒక తృణఫలం ఇస్తాను అంటున్నాడు. మన డబ్బుతో మనకి న్యాయం అనబడేది అందించి కండబలంతో మన న్యాయాన్ని చాటు పెద్దవాడు అవుతున్నాడు. వాడు కులం చేసి కూర్చుంటున్నాడు. వాడు వెనకాల 10 మంది మనుషులు ఉన్నారు, లేకపోతే నేర చరిత్ర నలదు కదా. 10 మంది మనుషులు ఉండి కులం బలం ఉండే డబ్బులుంటే వాడు ఎన్నికల్లో గ్యారంటీ నెగ్గుతాడు. మన దేశంలో ఎన్నికల పరిస్థితి వ్యవస్థ అలాంటిది కాబట్టి పార్టీలో వాడిని కాదని లేకపోతున్నాయి. జనం ఎందుకు ఓటేస్తున్నారు వాడికి? మర్యాదగా ఒక శాసనసభ్యుడు, పార్లమెంట్ సభ్యుడు అధికార యంత్రాంగంతో కూర్చొని మనకు న్యాయం చేసే పరిస్థితి లేకుండా పోయింది. గుండా వెళ్ళి అంత తెలుస్తా చేయకపోతా అని చెప్పంటే ఎంతో కొంత కదులుతున్న నమ్మకం. గుండాగిరి నడుస్తుంది అంటారు. ఎందుకంటే చట్టబద్ధ పాలన లేకుండా పోయింది. పరిపాలన యంత్రాంగం పని చేయట్లా ప్రజల కోసం అని చెప్పి, సామాన్యుల కోసం అని చెప్పాను. ఇవన్నీ మార్చకుండా ముఖ్యంగా ఎందుకు నేరస్తుడు రాజకీయంలోకి వస్తున్నాడు? వాడు హాయిగా బతకొచ్చు కదా, కోట్లు సంపాదిస్తున్నాడు. రాజకీయంలోకి వస్తే ఏ పోలీస్ యంత్రాంగం నుంచి భయపడాలో వాళ్ళని శాసించవచ్చు, కేసులు మాఫీ చేయించవచ్చు, సాక్ష్యాలు తారుమారు చేయొచ్చు, ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టచ్చు, పవర్ ఉంటుంది. కాబట్టి నేర పరిశోధనని రాజకీయాలకు అతీతంగా చేయండి. మీరు ఒక్కటి చేస్తారా? చేయరు. అది మాట్లాడరు. పార్టీలు అందరూ కలిసి కూర్చొని చేయవలసింది. ఎవడు అధికారంలో ఉన్నా, ఏ పార్టీ ఉన్నా కూడా నేర పరిశోధన పార్టీలకు అతీతంగా నిష్పాక్షికంగా స్వతంత్రంగా పనిచేస్తుంది. ఇవాళ అధిపాజ్యంలో ఉండదన్న నమ్మకాన్ని కలిగించాలి. ఇవాళ ప్రపంచంలో కాస్త గౌరవించదగ్గ దేశం అన్నింటిలో ఉంది. బ్రిటన్ కానీ, అమెరికా కానీ, మరో దేశం కానీ నేర పరిశోధన అక్కడ అధికార పార్టీతోనో అధికార పార్టీ సభ్యులతోనో సంబంధం లేదు. వారి దానిపైన చేసుకుంటూ పోతుంది. ఇంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మీకు టికెట్ లేదు, నామినేషన్ వేయడానికి వీలు లేదు అన్న రూల్ ఏదైనా వస్తే అవకాశం? సమస్య ఏంటంటే చట్టం ఏం చెప్పిందంటే 8వ సెక్షన్ ప్రకారం ప్రజాప్రాతినిధ్యం 1951లో కొన్ని నిర్దిష్టమైన నేరాలకు శిక్ష పడినట్టయితే, మిగతా నేరాలకు 2 ఏళ్లు అంతకంటే మించి శిక్ష పడినట్టయితే అనర్హులు అన్నారు. భారతదేశంలో శిక్ష పడడం ఎన్ని కేసుల్లో జరుగుతుంది? రాజీవ్ గాంధీని మాజీ ప్రధానమంత్రి, ఒక పెద్ద జాతీయ పార్టీకి తిరుగులేనటువంటి నాయకుడు, ఆయన్ని టెర్రరిస్టులు హత్య చేస్తే ఆ శిక్ష అమలు అవడానికి 18 ఏళ్లు పట్టింది. 91లో ఆయన చంపేస్తే 1991లో 2009 దాకా శిక్ష అమలు కాల ఈ దేశంలో. ఇక మామూలు కేసుల్లో శిక్షలు పడతాయి ఈ దేశంలో. రెండోది, మీకు కేసులు పెట్టింది ఎవరు? పోలీసులు. పోలీసులు ఎవరి చేతుల్లో ఉన్నారు? అధికారం ఉన్న పార్టీ చేతుల్లో, బలం ఉన్న చేతుల్లో ఉన్నారు. వాళ్ళు దొంగ కేసులు బనాయిస్తారు. మనందరికీ తెలుసు ఆ సంగతి. కాబట్టి ఈ మార్చకుండా వేగంగా, సమర్థంగా, నిష్పాక్షికంగా న్యాయవంతమైన నమ్మకం కలగాలి. ఓ పక్కన న్యాయ వ్యవస్థను మార్చాలి సమూలంగా, పద్ధతుల్ని న్యాయ వ్యవస్థని. 2, నేర పరిశోధన యంత్రాంగం పార్టీలకు అతీతంగా, సమర్థంగా, నిష్పాక్షికంగా, నిజాయితీగా, స్వతంత్రంగా పనిచేయాలి, జవాబుదారీగా పనిచేయాలి. ఈ 2 చేయకుండా మీరు ఎలాంటి చేయగానే ఒక పార్టీ ఇంకోళ్ళని తుదముట్టించడం కోసం చేస్తే ఆరోపణలు వస్తాయి. కొన్నిసార్లు జరుగుతాయి కూడా. మనకి పరిష్కారాలు తీగలాగితే డొంకంతా కదులుతుంది. ఆ డొంకను అర్థం చేసుకోకుండా తీగనలాగా ప్రయత్నం చేస్తే ఫలితం రాదు. వైన్, విమెన్, వెల్త్, వీటన్నిటికీ జనాలు పడిపోయి ఎవరికి ఓటేయాలో ముందే ఫిక్స్ అయిపోతారు. దే ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ లోకల్ ప్రాబ్లమ్స్ కానీ, నేషనల్ ప్రాబ్లమ్స్ కానీ. ఈ ఓటర్ మైండ్ సెట్ మారాలంటే భారతదేశం ఇది ఓటర్ తప్పు కాదు. భారతదేశంలో ఓటర్లు మాకు ప్రజాస్వామ్యం కావాలి, ఓటు కావాలని ఎప్పుడు కోరలా. 47లో కానీ 50లో కానీ చాలా ముందు చూపు ఉన్నటువంటి, ఉదారవాదం ఉన్నటువంటి నాయకత్వం, జాతీయ పోరాటంలో ఉన్నవాళ్ళు ఈ దేశంలో వయోజన హక్కు మనం కల్పిద్దామని చెప్పని వాళ్ళు నిర్ణయం చేశారు. చేసినప్పుడు ఆ ఓటరు పరిణితి చెందేట్టుగా వ్యవస్థల నిర్మాణం చేయాలని చెప్పనేది పక్కన పెట్టారు. ఏమిచ్చాం? ఓటు ఇచ్చాం, అరిచే హక్కు ఇచ్చాం. ఈ 2 ప్రపంచంలో నెంబర్ 1 మనం. అసలు ఓటు కోలాహలంగా, మనంత కోలాహలంగా, సంబరంగా ఓటేసే దేశం ఇంకోటి ఉండదు. ఇట్స్ అ ఫెస్టివల్. ఎన్నిక అయిపోగానే మనంత రోడ్డు మీదకి వచ్చేసి ఇస్తిఫా, ముర్దాబాద్ అని చెప్పని గొడవలు చేసే దేశం ఇంకోటి ఉండదు ఇంత స్థాయి. ఈ 2 పర్ఫెక్ట్ మనం. ఇదే ప్రజాస్వామ్యం అనుకుంటున్నాం. కానీ ఓటు ఏంటో అర్థం కాని వ్యవస్థ నిర్మాణం చేసాం మనం. ఓటు ఎప్పుడు అర్థం అవుతుంది? ఎప్పుడు కూడా ప్రపంచం అంతా చెప్తారు, స్థానిక ప్రభుత్వాలు ప్రజాస్వామ్యానికి పాఠశాలలు. ఇప్పుడు ఓటేస్తే మీరు ఏం మాట్లాడుతున్నారో ఎంతమందికి అర్థమవుతుంది? మనం ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. మీరు చెప్పే విధానాలు, మీ చట్టాలు, మీ రాజ్యాంగం, ఎంతమంది ఓటర్లకు అసలు ఈ భాష తెలుసు ఈ దేశంలో? చదువుకున్న వాళ్ళకి ఎంతమందికి తెలుసు? చదువు లేని వాళ్ళు పక్కన పెడతాం. ఏది అర్థమవుతుంది? ఇప్పుడు నేను ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాను. మన అందరూ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ నెల మనం మెయింటెనెన్స్ ఫీ కడతాం. ఎందుకు కట్టామో మనందరికీ తెలుసు. ఆ లిఫ్టులు సరిగ్గా మెయింటైన్ చేయాలా, పార్కింగ్ సరిగ్గా ఉండాలా, ఇంట్లో వాటర్ సప్లై సరిగ్గా రావాలా, సెక్యూరిటీ ఉండాలా. ఇష్టం వచ్చినప్పుడు ఎవరో వచ్చి లోపల దొరికే అవకాశం ఉంది. ఇది కదా మనం. ఇది జరగలేదు అనుకోండి, ఇమ్మీడియట్గా ఏమండి మెయింటెనెన్స్ ఫీ కడుతున్నాం, ఏంటి తమాషాగా ఉంది, లిఫ్ట్ పని చేయట్లేదే అని అడుగుతాం. అది ప్రజాస్వామ్యం. ఎందుకని ఓటు ఎందుకు వేసాను, పన్నులు ఎందుకు కట్టానేది నా జీవితాన్ని టచ్ చేయాలి.
ఏదో భరతమాత కోసం ఓటేస్తే, ఉత్తిష్ట భారతం కోసం ఓటేస్తే అదేంటో మనకు అర్థం కాదు. ఊరికే స్లోగన్స్ ఇవి. నిజమైన ప్రజాస్వామ్యం ప్రపంచంలో ఎక్కడైనా సరే ఉండేది ఇక్కడ, క్షేత్రస్థాయిలో. దాని నుంచి నాకు అనుభవం వస్తుంది. ప్రజాస్వామ్యం అంటే ఇదా, నేను భార్గవ్ కొట్టేస్తే అంత బాగా జరిగింది, ఆ మూర్ఖుడు కొట్టేస్తే నాకు లిఫ్ట్ పని చేయట్లేదు, చూసారా నాకు మోకాళ్ళు నొప్పుకోవాలి, మా ముసలి మా ఇంట్లో వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు పై కింద నడవలేరు, ఇదా నష్టం అని చెప్పి అర్థం చేసుకుంటాను. ఓటేంటో అర్థమవుతుంది. మనకు ఓటికి జీవితానికి సంబంధం లేని ఎన్నికలను పెడుతున్నాం. ఎప్పుడైతే ఓటికి జీవితానికి సంబంధం లేదో, ఒక పేద దేశంలో, అందులో సేవలందని దేశంలో పరిపాలన యంత్రాంగం ప్రజలకి న్యాయం చేయట్లేదు కదా దేశంలో, మనందరికీ తెలుసు కదా. దానిలో మరి డబ్బు లేకుండా ఓటర్ రాడు. మనందరం ఓటు డబ్బుల గురించి మాట్లాడుతున్నాం. తెలుగు రాష్ట్రాలు కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, మేము డబ్బులు నిజంగా పార్టీలందరూ కూర్చొని డబ్బు ఇవ్వటం మానేస్తే నా దృష్టిలో 40% నుంచి ఓటు పడదు. 40 పడితే గొప్ప విషయం. నిజాయితీగా మాట్లాడుకుందాం మనం. కాబట్టి స్థానిక ప్రభుత్వాలు, రెండోది పరిపాలన యంత్రాంగం మాకు న్యాయం చేస్తుంది, రోజువారీగా మా జీవితంలో ఇబ్బంది లేదు. మూడోది కాలక్రమేణా ఒక్కరోజు కాకపోయినా మంచి ప్రమాణాల విద్య, పౌరసత్వాన్ని గురించి. అప్పుడు ప్రభుత్వం ఏంటి, ప్రభుత్వం పాత్ర ఏమిటి, విధానాలు అంటే అర్థమవుతాయి. ఇవేం లేకుండా ఏదో నలుగురితో పాటున్నారని చెప్పిన ఓటు కోలాహలము. ఇప్పుడు పేపర్లో వాళ్ళు చూడండి, హెడ్లైన్స్ చూడండి, పంచాయతీ ఎన్నికలకు సమరానికి సై. అసలు భాష చూడండి. ఈ పంచాయతీ ఎన్నికలకి ఇప్పుడు రేపు కోట్లు ఖర్చు పెడతారు. ఎందుకు? ఉత్సవ విగ్రహాలు. మేయర్ ఎన్నిక హైదరాబాద్లో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి తతంగం చేస్తారు. కార్పొరేటర్ 4-5 కోట్లు ఖర్చు పెడతారు. కొంతమంది కార్పొరేట్లు అడగండి మీరు ఎవరన్నా. ఎన్నికైన తర్వాత ఏ పార్టీ వాడిని అధికారపరిచి అడగండి వాళ్ళని, ఎందుకైనా తెలిస్తే వస్తున్నామే అని చెప్పి డబ్బులు కోసం చేయడం మాట్లాడతారు. మీరు నేను చిన్న రిపేర్ చేసుకుంటుంటే, కన్స్ట్రక్షన్ చేస్తుంటే డబ్బులు అడుగుతారు. ఇది స్థానిక ప్రభుత్వం, ఇది ప్రజల్లో అవగాహన పెంచే తీరు. కాబట్టి పూర్తిగా మనం విఫలమైన ఒక వ్యవస్థగా ప్రజలకి, సామాన్య ప్రజలు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం కావాలని కోరల. ప్రపంచంలో తొలి దేశం భారతదేశం. వయోజనోటకు అందరికి ఇచ్చింది. కులం, మతం, ప్రాంతం, డబ్బు, చదువు, పేదరికం, పట్టణం, గ్రామం తేడా లేకుండా, ఆడమగ విచక్షణ లేకుండా మొట్టమొదటిసారిగా భారతదేశం ఇచ్చింది. అది ఇచ్చినప్పుడు దాన్ని సార్థకం చేసే ప్రయత్నం జరగల, ఎప్పటికీ జరగల. ఎన్నికల కోలాహలంగా జరుగుతున్నాం, ఎన్నికల ప్రక్రియ కరెక్ట్గా జరుగుతుంది, కానీ రాజకీయం వికృతంగా జరుగుతుంది. మీరు ఎన్ని కంట్రీస్ చూసారు, ఇంత రాజకీయ అనుభవం. దెర్ ఇస్ దిస్ కాల్డ్ సివిల్ సొసైటీ. వాటి పాత్ర వేరే దేశాల్లో చాలా బలంగా ఉంటుంది. దే విల్ క్వశ్చన్ ద రూలింగ్ గవర్నమెంట్, ఇది ఎందుకు జరగలేదని. మన భారతదేశంలో అసలు సివిల్ సొసైటీ రోల్ ఏంటి? అమెరికా ఉందనుకోండి, టాక్విల్ అని చెప్పని 1830లో 150 ఏళ్ల క్రితం ఫ్రాన్స్ నుంచి అమెరికా దర్శించి డెమోక్రసీ ఇన్ అమెరికా అని ఒక పుస్తకం రాశాడు. 1830-40లో చూడండి. అమెరికన్ సమాజంలో ఆనాడే 180-190 సంవత్సరాల క్రితం సమాజంలో అత్యధికులు ఏదో ఒక పౌర సమాజ సంస్థలో సభ్యులు. నిరంతరం ప్రతి ఇంట్లో, ప్రతి వేదిక మీద చర్చలు జరుగుతూ ఉంటాయి ఏదో ఒక విషయం మీద. బానిసత్వం ఉండాలా వద్దా, ఇతర దేశాల నుంచి వలసలు ఏ దేశాల నుంచి ప్రోత్సహించాలి, లేకపోతే ఫలానా విధానం ఎట్లా ఉండాలి, మెక్సికోతో ఏం జరగాల, ఇక రకరకాలైన చర్చలు. ఒక విపరీతమైనటువంటి ఒక సమాజం అంతా ఎనర్జీ, నిరంతర చర్చ. ప్రపంచంలో ఎక్కడ ఎలాంటిది మనం చూడమన్నాడు. అది నిజమైన పౌర సమాజం అంటే. మనకేమైందంటే రకరకాల పౌర సమాజ సంస్థలు ఉన్నాయి. కొన్ని పౌర సమాజ సంస్థలేమో లోతైన దృక్పథంతో, పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా కొంచెం దూరదృష్టితో చేసేవాడు ఉన్నారు. ఒక ఆయన బ్రాడ్లీ అని చెప్పని ఒక జనరల్ అన్నాడు, యూ మస్ట్ సెట్ యువర్ కోర్స్ బై ది ట్వింకిల్ ఆఫ్ ది డిస్టెంట్ స్టార్స్. సుదూరంగా ఉన్న నక్షత్రాలను చూసి దారి వెతుక్కుంటారు, కానీ మీరు సముద్రంలో నవలో వెళుతుంటే అడవుడుగా లాంఛన వెనకాల పోతే మీకు దారి తెన్ను లేకుండా పోతుంది. అలాగా దూరదృష్టితో సమాజం మొత్తాన్ని సమానంగా ఆలోచించే సంస్థలు కొన్ని ఉన్నాయి, కానీ చాలా అరుదైన సంస్థలు. మిగతావన్నీ ఏమిటంటే ఏదో ఒక చిన్న అంశానికి పరిమితమై, ఆ రోజు మీకు ఒక ఎమోషనల్, లేకపోతే మీకు ఏదో ఒక ఐటమ్ ఉంటుంది, దాని మీద తిరిగేవాళ్ళు. తర్వాత అత్యధికంగా ఉన్నటువంటి సంస్థలు ఈ దేశంలో ప్రభుత్వ కార్యక్రమాలను మేము చేస్తామని చెప్పని ఒక ఏజెన్సీ ఫంక్షన్ అంటాం. అది కూడా అవసరమే, కాదంటలే. చాలా సంస్థలు కాగితం మీద ఉంటాయి ఊరికే. ప్రభుత్వం నుంచి మరి మనకు ఎవరైనా అధికారంలో ఉన్న వాళ్ళు కనుక మద్దతు ఇస్తే వాళ్ళ నుంచి డబ్బులు వగేర రావటం, ఆ సంస్థ నుంచి సంస్థ చాలా రకరకాలు ఉన్నాయి. కొన్ని మంచివి ఉన్నాయి, కొన్ని ఇండిఫరెంట్గా ఉన్నాయి, కొన్ని పనికిరాని ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. రెండోది, ఎప్పుడైతే తర్కబద్ధమైన ఆలోచన లేకుండా పోయిందో, ప్రతి కూడా ఎన్నికలు కూడా చూస్తాం, వీడు గెలుస్తాడు, ఆడు గెలుస్తాడు, నువ్వు నా వాడివా, వాడివా, అంతే తప్ప ఈ దేశం వాళ్ళు ఎవరు లేరు భారతదేశంలో ప్రస్తుతం. మీరు నేను మాట్లాడినా కూడా ఇదంతా సరే సార్, మీరు ఇటా అటా అంటారు. నేను ఒకటి పక్కన దేశం గురించి కాదు కావాల్సింది నాకు, ఈ పార్టీ ఆ పార్టీ, రైటిస్టా లెఫ్టిస్ట్, అదేంటో నాకు అర్థం కాదు. ఏది రైటిస్ట్ ఏది రైటిస్ట్ నాకే అర్థం కావట్లేదు ప్రపంచంలో ఇవాళ. మన దేశ ప్రయోజనాలు ఏమిటి, మన ప్రయోజనాలు ఉమ్మడిగా ఏమిటి, దానికోసం పార్టీలకు అతీతంగా ఎలా వెళ్ళాలి అని చెప్పి మర్చిపోయాను. ఏ పార్టీ వాడైనా మంచి చేస్తే బాగుంది అందాం, మంచి చేయకపోతే ఇది తప్పు, ఈ కారణంగా ఇది ఈ రకంగా మార్పు చేయమని అందాం. అది మర్చిపోయినాం మనం. మనోడు అయినట్టయితే ఏం చేసినా ఓకే, మనోడు కాకపోయినట్టయితే మంచి చేసినా తప్పు. వ్యవసాయ చట్టాలు ఉన్నాయి. నేను ఆనాడు ఈనాడు నిర్మోహమాటంగా అప్పటికప్పుడు చెప్తున్నాను, మంచి చట్టాలు అవి చాలా అవసరం. రైతుకి కాస్త వెసులుబాటునిచ్చి మార్కెట్లో అవకాశాన్ని కల్పించే చట్టాలు. ఎంత బదనాం చేశాం మనం.
చివరి చట్టాలు ఉపసంహరించుకునే పరిస్థితి చేసాం. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఒక్కనే సోదాహరణంగా ఈ కారణంగా ఈ చట్టం తప్పని చెప్పండి. దానిలో ఒక చట్టం ఏమిటి, నిత్యావసర వస్తువుల చట్టం అన్న పేరుతో రైతు నడ్డి విరిచేశారు ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన కాలం నుంచి. ధరలు పెరగకుండా ధరలు నియంత్రించే అధికారం. ఉత్పత్తి చేసినాడు అమ్ముకోవడానికి లేదు, ఉత్పత్తి చేసినాడు నిల్వ ఉంచుకోవడానికి లేదు రేటు వచ్చేదాకా, ఉత్పత్తి చేసినాడు రవాణా చేయడానికి లేదు. 2011లో నేను పాదయాత్రలు చేసి పక్క రాష్ట్రంలో 1200 రూపాయలు బస్తా ధాన్యం అమ్ముతుంటే మన రాష్ట్రంలో 750 రూపాయలు అమ్ముతుంది. ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి మధ్యలో ఏం గోడ లేదు, పేరు మ్యాప్లో గీత ఉంది అంతే. కానీ ఇక్కడి నుంచి అక్కడికి పోయి అమ్మటాన్ని నిషేధించారు కాబట్టి రేటు రావట్లా. నేను అప్పుడు పాదయాత్రలు చేసి కర్నూలు నుంచి కర్ణాటకకి, నిజామాబాద్ నుంచి నాందేడ్కి, మహారాష్ట్రకి, కర్ణాటకకి పాదయాత్రలు చేసి వేలాది మంది రైతులతో కూర్చుని చేతికి సంకెళ్ళు వేసుకుని దమ్ముంటే అరెస్ట్ చేయని చెప్పిన వెళితే ఆ సంకెళ్ళు తొలగిపోయి రేటు సమానం అయిపోయింది. మీరు గొంతెత్తారు కాబట్టి అక్కడ. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు, ఈ చట్టాన్ని మేము ఇక వాడము, అరుదైన సందర్భాల్లో తప్పని చట్టం చేశారు. ఏంటి దుబ్బడే, రైతుకు లాభం నష్టం, రేటు పెరుగుతుందా తగ్గుతుందా? రెండో చట్టం ఏమిటి, టొమాటో ఇవాళ మదనపల్లిలో చూడండి, మరో చోట చూడండి, ఒకరోజు ₹10 పెరుగుతుంది. రోడ్డు మీద పడేసి పాపం పేపర్లో అట్టహాసంగా రాస్తారు. ఇంకో రోజు ₹60 వెళ్తుంది. ప్రపంచంలో ఎక్కడ ఇట్లా ఉండదు. టొమాటో అన్ని చోట్ల కుడిపోయే పంటే. ప్రపంచంలో మిగతా దేశాల్లో ఏం చేస్తారు, టొమాటో ఉత్పత్తి ఎక్కువగా ఉంటే రేటు పడిపోయే అవకాశం ఉంటే వెంటనే ప్రాసెసింగ్కి పంపిస్తారు, ₹10-15 తక్కువ చూసుకుంటారు. టొమాటో ఉత్పత్తి తగ్గిపోయి మార్కెట్లో గిరాకీ పెరిగిపోయి రేటు పెరిగిపోతుంటే ప్రాసెస్ చేసినటువంటి టొమాటో ప్యూరీ అంటారు, మిగతావి మార్కెట్ దింపుతారు. ఆ డిమాండ్కి సప్లై కలిపోతుంది. కాబట్టి వినియోగదారుడు న్యాయంగా ఉంటుంది, ఉత్పత్తిదారుడు న్యాయంగా ఉంటుంది. కాంట్రాక్ట్ ఫార్మింగ్ వల్ల సాధ్యమవుతుంది. అది ముందుగానే నాకు రేటు తెలుసు, ఆ రేటు నాకు గిట్టుబాటు అవుతుందంటే పంట వేస్తా, లేకపోతే వేయను. నాకు నచ్చితేనే మీతో ఒప్పందం కుదుర్చుకుంటాను, నాకు గ్యారంటీకి ఈ రేటు వస్తుందని నమ్మకం ఉంటుంది. దానికి ఏర్పాటు చేశారు. ఏ రకంగా నష్టం, ఇష్టం లేకపోతే నేను కాంట్రాక్ట్ చేయను. ఏ రకంగా నష్టం జరిగింది రైతులకి. మూడోది చట్టం ఏంటి, చాలా రాష్ట్రాల్లో మీరు ఎక్కడ ఉత్పత్తి చేసినా అమ్మాల్సింది మార్కెట్ యార్డులోనే, ఇంకెక్కడ అమ్మడానికి వీల్లేదు రేటు వచ్చినా సరే. అది చట్ట విరుద్ధం. ఒకవేళ పొరపాటున బయట అమ్మినా కూడా మార్కెట్ యార్డుకి మార్కెట్ సెస్ కట్టాలి. వీళ్ళు ఏమన్నారు, ఎక్కడైనా అమ్ముకోవచ్చు, మార్కెట్లో అమ్మితేనే సెస్ కట్టాలి, లేకపోతే కట్టక్కర్లేదు. రైతుకి ఏ రకంగా అన్యాయం. ఈ 3 చట్టాలు. చాలామంది వ్యవసాయ చట్టాల గురించి విషయం తెలియలే. ఒకరోజు నేను వాకింగ్కి వెళ్తుంటే కేబీఆర్ పార్క్లో ఒక మంచి మనిషి సదుద్దేశంతోనే, సార్ మీరు వ్యవసాయ చట్టాలు సమర్థిస్తున్నారు, రైతుకు అన్యాయం జరుగుతుంది, మీరు చేయకూడదు. ఆమెకి ఏమీ తెలియదు పాపం, అమాయకురాలు, దురుద్దేశం ఏం లేదు, ఏదో పేపర్లు చూసి హడావుడి చూసి ఏదో అయిపోతుంది అనుకుని. ఈ 3 చట్టాలు వ్యవసాయం తెలిసినటువంటి మెడమే తలకాయని ఎవడైనా సరే ఏ రకంగా తప్పంటాం. మరి ఈ దేశంలో చట్టాలు మీరు పక్కన పెట్టేసాం. ఇది ఒక ఉదాహరణ. నేను కొంచెం వివరంగా చెప్తుంది, ఎందుకంటే కొంచెం ఇంగిత జ్ఞానం అంటే అర్థమవుతుంది మనకి ఏం జరుగుతుంది చెప్పండి. అంచేత తర్కబద్ధమైన ఆలోచన, వాస్తవాలు, తర్కము, గతానుభవము, ప్రపంచానుభవము, భవిష్యత్తులో ప్రజలకి మీరు చేసే మంచి పరిష్కారం, ఆ వైపు మన చర్చ వెళ్లకుండా పౌర సమాజం అన్న పేరుతో నేను పౌర సమాజం కాబట్టి నాకు గొంతెత్తే హక్కు ఉన్నది అని పెద్దాన్ని పిచ్చిగా ప్రజల్లో మూర్ఖత్వాన్ని నాటామనుకోండి. ఉదాహరణకి ఈవీఎంల వల్ల దేశం కల్లకల్లోలు అవుతుంది. పౌర సమాజ సంస్థలు కొన్ని మాట్లాడుతున్నాయి అట్లాగా. వాళ్ళకున్న వాక్ స్వాతంత్రాన్ని నేను కాదంటలా, కానీ మూర్ఖమైన అబద్ధ అభిప్రాయాలని వాళ్ళు నా గుడ్డి నమ్మకంతోనో లేకపోతే దురుద్దేశంతోనో ప్రచారం చేస్తే మంచి ఎక్కడ జరుగుతుంది, చెడు జరుగుతుంది. రాంగ్ నరేటివ్ ని జనాల్లోకి పంపిస్తున్నారు. కాబట్టి పౌర సమాజం కావచ్చు, పార్టీలు కావచ్చు, నా మాటకి కాస్త విలువ ఉంటే మీరు నేను మాట్లాడుకుంటున్నాం, మీ మాటని కొన్ని లక్షల మంది వింటారు, నా మాటను కొంతమంది గౌరవిస్తారు. నా బాధ్యత ఏమిటి, మాట్లాడేటప్పుడు ప్రతి వాక్యము గుర్తెరిగి మాట్లాడాలి, వాస్తవం మాట్లాడాలి, నా విశ్వసనీయత దెబ్బతినకూడదు. నేను నా జీవితంలో ప్రజాజీవనంలో పొరపాటున తెలియక కొన్ని సందర్భాల్లో ఏమన్నా పొరపాటు చెప్పుండొచ్చు, కానీ తెలిసి పొరపాటు అబద్ధం నేను చెప్పలా. నేను ఒక నంబర్ చెప్తే ఆ నంబర్ యూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. కొన్ని గంటల పరిశోధన లేకుండా నేను ఆ నంబర్ మాట్లాడు. 85% అసంఘటిత రంగంలో ఉన్నారని చెప్పినారు. కాదని చెప్పండి మీరు, ఇంకో 83% అనొచ్చు, ఇంకో 87% అనొచ్చు. కాబట్టి మనం 10 మంది మీ మాట వినట్టయితే మీ మీద చాలా బాధ్యత ఉంది. నోటికొచ్చినట్టు అవాకులు చవాకులు మాట్లాడితే పౌర సమాజం కాదు. నా మాట వల్ల సమాజానికి హితం చేకూరుతుందా, నష్టం చేకూరుతుందా, నేను వాస్తవం చెప్తున్నానా లేకపోతే అబద్ధం చెప్తున్నానా, నేను పరిష్కారంలో భాగమా, సమస్యలో భాగమా, ఈ 3 ప్రమాణాలు. అప్పుడు పౌర సమాజానికి కీర్తి వస్తుంది, పౌర సమాజాలు మంచి జరుగుతుంది. లేకపోతే పౌర సమాజం అన్నది అది పౌర సమాజం కాదు, అపౌర సమాజం అవుతుంది. సార్, 1 నేషన్ 1 ఎలక్షన్ ఈ ఐడియాని ప్రపోజ్ చేస్తున్నారు. సో వాట్ ఈస్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ? దేశంలో ఏమైందంటే మధ్యతరగతి వర్గాలకి ఎన్నికలంటే కొంచెం విముఖత. రోజు ఎన్నికలు, ఇంటి గొడవ ఏంటని చెప్పాను. దానికి తగ్గట్టుగా ఎన్నికలు కూడా బాగా పొడిగిస్తున్నారు. 7 దశలు, 9 దశలు, 10 దశలు. ఎన్నికల సంఘం కూడా ఏంటంటే వాళ్ళకి ఎన్నికలు జరుగుతున్నంతకాలం వాళ్ళ మహారాజులు, ప్రపంచం అంతా వాళ్ళ మీద దృష్టి ఉంటుంది. వివిధ కారణాల వల్ల ఏదో వంకలు పెట్టి కొన్ని నెలల పాటు జరుగుతుంది. మనం చాలా సుస్థిరమైన సమాజం కాబట్టి ప్రమాదాలు జరగట్లా. దీనివల్ల చాలామందికి ఎన్నికలంటే విముఖత కలిగి పరిపాలన అంతా కుంటుపడుతోంది. పొద్దున్నే సాయంత్రం ఏ ఎలక్షన్ పోతే ఆ ఎలక్షన్ అని చెప్పని భావంతో వచ్చినట్టు ఆలోచన. కానీ పరిష్కారానికి ఇది మార్గం కాదు.
మనకి పృష్ఠతాళన దంతభంగ అనే సంస్థల్లో సామెత ఉన్నది. పంటి నొప్పి అని చెప్పిన డాక్టర్ దగ్గర పోతే వాడు వీపు మీద చాచి తన్నాడట. ఇది అలాంటి పరిష్కారం. మనకి సమస్య వేరు, పరిష్కారాన్ని సమస్య వైపు వెళ్లకుండా మౌలవి నసరుద్దీన్ స్టోరీ ఒకటి ఉన్నది, మీరు విన్నారు లేదు, గొప్ప జ్ఞాని ఆయన. ఒకరోజు దారిని పోతుంటే కుర్రాళ్ళందరూ అక్కడ వెతుకుతున్నారు. ఏమిటయ్యా వెతుకుతున్నారని చెప్పంటే తాళం చెవి పోయింది స్వామి కనిపించట్లేదని చెప్పంటే ఈయన కూడా వెళ్ళి ఎత్తడం మొదలెట్టాడు. కాసేపు అయిన తర్వాత ఎక్కడ పోయింది అన్నాడు. అక్కడ పోయింది స్వామి అన్నాడు దూరంగా. మరి ఇక్కడ వెతుకుతున్నారు అంటున్నాడు. లైట్ ఇక్కడ ఉందో స్వామి అన్నాడు. అరే లైట్ని అవసరం ఉన్న చోట తీసుకెళ్తావా, లేకపోతే లైట్ ఉంది కాబట్టి ఇక్కడ పరిష్కారానికి వస్తావా అని చెప్పని మన సమస్య. మన దేశంలో రాజకీయ సమస్య ఇందాక మనం అంతా చర్చించుకున్నాం. ఏ రకంగా మారుతుంది అది? 2 ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఇటీవల కాలం దాకా తెలంగాణ, వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ఒకే రకంగా ఉన్నాయి. రాజకీయంగా పరిపాలనగానే మార్పు వచ్చిందా? 3 ఇది జరగాలని చెప్పంటే తల ప్రాణం తోక్కొస్తుంది. కొండంత వెలుకుని పడ్డానండి. దీని రాజ్యాంగంలో బోర్డంత మరమ్మతు చేయాలి. అసలు ఈ దేశంలో మామూలుగా పార్లమెంట్లో మెజారిటీతో వచ్చే చట్టం కొనసాగించలేకపోతున్నాం మనం. రాజ్యాంగ సవరణ 300 మెజారిటీతో ఉభయ సభల్లో ఇంత సంక్లిష్టమైన విషయం మీద సాధ్యమా? అది జరిగింది అనుకుందాం. రేపొద్దున మన ఎన్నికల వ్యవస్థలో, మన రాజ్యాంగ వ్యవస్థలో మధ్యంతర ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు. తెలంగాణలో కేసీఆర్ గారు పునుకోగానే రద్దు చేశారు, అది ఎన్నికలు పెట్టారు. ఇంకో చోట జాతీయ స్థాయిలో జరగచ్చు. అది వస్తే మళ్ళీ కలపడం కోసం మళ్ళీ ఎన్నికలు వేరే చోట కూడా పెట్టాల్సి వస్తుంది అవసరం లేదు. అసలు 5 ఏళ్ల పరిపాలన అంటేనే తాత్కాలికమైన తాయిలాలతో గడిచిపోతుంది. 2 ఏళ్లే కుదించాం అనుకోండి, అసలు పొద్దున ఎవడన్నా అభివృద్ధికి ఆలోచిస్తాడా? తాత్కాలికంగా వాడు డబ్బులు ఇచ్చేసి తృప్తిపరచడం తప్ప ఇంకోటి ఉండదు కదా. అసలు దేశం సర్వనాశనం అవుతుంది. ఇది కొనసాగేది కూడా కాదు. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా ఫలితాలను అనేటువంటిది సదుద్దేశంతో ఏదో ఆర్తితో వచ్చింది అదే కానీ లోతైన ఆలోచనతో వచ్చింది కాదు. దానికి బదులు ఎన్నికల వ్యవస్థను మార్చేయండి. ఉదాహరణకి రాష్ట్రాల్లో నాయకురాలను ప్రత్యక్షంగా ప్రజలు ఎన్నుకున్నారు అనుకోండి, చాలా సమస్యలు తీరిపోతాయి. ఈ ఎమ్మెల్యేల రాజ్యం పోతుంది. ఈ నేర పరిశోధన మీద కానీ, రోజువారీ పరిపాలన మీద కానీ వాళ్ళ పట్టు ఎందుకు పొందే వాళ్ళ పట్టు చేయెత్తి ఆ సీఎం నిలబెట్టేవాడు ఎమ్మెల్యే. అది లేకుండా వాళ్ళ అధికారం వేరు, ప్రజలు ప్రత్యక్షంగా ఉన్నారు, 5 ఏళ్ల కాలం ఉంటుంది. మీ పని చట్టసభలో చర్చలకి, చట్టాలకి, బడ్జెట్కి, ప్రభుత్వాన్ని జవాబుదారీగా చేయడానికి. అప్పుడు స్పష్టత ఉంటుంది. స్థానిక ప్రభుత్వాలు పెరుగుతాయి. ఈ రోజువారీ పరిపాలనలో జోక్యం ఉండదు. ఏ ముఖ్యమంత్రిని అడగను మీరు నిజాయితీగాను. ఎమ్మెల్యేలను సమర్థించుకోవడానికి 180 పాళ్ళు సమయం పోతుంది. మీరు ప్రైవేట్గా రేవంత్ రెడ్డి గారిని అడగండి. వాళ్ళ నిన్న పెద్ద రహస్యం, బహిరంగ రహస్యం ఇది. పరిపాలన జరగట్లేదు. ఆ ఎమ్మెల్యేలను సమర్థించడం కోసం అన్ని రకాల అక్రమాలు జరగాలి, లేకపోతే ఆయన ఒప్పుకోడు, ఆయన అసమ్మతిలో చేరిపోతాడు. అది చేయండి. అప్పుడేమవుతుంది, 5 ఏళ్ల కాలం ఉంటుంది, మళ్ళీ ఎన్నికలు అవసరం ఉండవు. లోక్సభ కూడా ఆ రకంగా పెట్టుకుంటే అయిపోతుంది. కాబట్టి చాలా వ్యవస్థను సమూలంగా మార్చే మంచి పరిష్కారాలు ఆలోచించకుండా ఇంత పెద్ద ప్రయత్నంతో ఇంత తక్కువ ఫలితం, చివరికి నిలవని ఫలితం. చేత అది పెద్ద ఉపయోగం. ఫ్రీ బీస్కి అలవాటు అయిపోయాం. పాపులిజం అన్నది ఒక సిస్టంలో బాగా చొచ్చుకుపోయింది. రైతు భరోసా ఇస్తారు, అమ్మ ఒడిస్తారు. ఆర్ దే మేకింగ్ పీపుల్ రియలీ లేజీ? ఆకలిగా ఉన్నవాడికి, కష్టంలో ఉన్నవాడికి ప్రభుత్వం నుంచి అందవలసిన అందకపోయినప్పుడు, నా జీవితం బాగుపడే ఏర్పాట్లు మీరు చేయనప్పుడు, చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం. అందుకని ఏం చేస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు, ఇద్దరి దగ్గర నుంచి తీసుకుంటున్నారు, నచ్చినోడు కొట్టేస్తున్నారు. అందుకని డబ్బులు తీసుకుంటే, డబ్బులు ఇస్తే గ్యారంటీ గెలుపు లేదు. డబ్బులు ఎంట్రన్స్ ఫీ అయింది, మనం అర్థం చేసుకోవాలి. డబ్బుల వల్ల గెలవట్లా, డబ్బులు లేకపోతే ఓడిపోతున్నారు. దానికి పౌరుని నిందిస్తే ప్రయోజనం లేదు. అంటే ఊరికే అందరినీ తిట్టేసి మనం మౌనం కూర్చున్నాం, ఏం మార్చక్కర్లేదని చెప్పాను. సమస్య అది కాదు. సమస్య ఏంటంటే 2. ఒకటి, ప్రపంచంలో డబ్బున్న దేశాల్లో కూడా, అమెరికా తీసుకోండి, ఇవాళ బ్రిటన్ తీసుకోండి, ఇవాళ కూడా ఎకానమిస్ట్ పత్రికలో బ్రిటన్ పూర్తిగా దివాలా చేసే పరిస్థితిలో ఉందని చెప్పింది. ప్రధాన కారణం ఏంటి? ఈ సంక్షేమం అతిగా అయిపోయి దానికి డబ్బులు లేక గందరగోళం. చాలా దేశాలు అలా ఉన్నాయి. డబ్బున్న దేశాలు అట్లా ఉంటే మన దేశం ఎందుకు ఉండదు, ఇంత పెద్ద దేశంలో? కాబట్టి సంక్షేమం అనివార్యం ప్రజాస్వామ్యంలో. ప్రజల మద్దతు లేకుండా సాధ్యం కాదు, కష్టంలో ఆదుకోకుండా సాధ్యం కాదు. కానీ సంక్షేమమే పరిపాలన, రేపు చేయాల్సిన పనులు, ప్రభుత్వం చేయాల్సిన పనులు విస్తృతం చేస్తామనే దానికి వచ్చాం మనం. అది ఆపటం ఎట్లా? సంక్షేమాన్ని ఆపటం ఎట్లా కాదు. సంక్షేమమే పరిపాలన కాకుండా సంక్షేమము దీర్ఘకాలంగా ప్రజల ప్రయోజనాలను కాపాడేదానికి సమతూకాన్ని పాటించడం ఎట్లాగా, దానికి రాజ్యాంగబద్ధమైన పద్ధతులు ఉన్నాయి. అందుకనే ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి. ఒరిస్సా ఉంది, చాలా కాలంగా మనకంటే వెనకబడ్డ రాష్ట్రం. ఒరిస్సాలో రెవెన్యూ మిగులు అంటే వాళ్ళకు వచ్చే ఆదాయము, రోజువారీ ఖర్చులు, సంక్షేమంతో సహా పెట్టే ఖర్చు పోగా 38,000 కోట్ల రూపాయల మిగులు ఉన్నది. ఉత్తరప్రదేశ్ చాలా పేద రాష్ట్రం, 78,000 కోట్ల రూపాయల మిగులు ఉన్నది. తెలంగాణ చాలా సంపన్న రాష్ట్రం, అతి ఎక్కువ తలసరి ఆదాయం ఉన్నది. తెలంగాణ ఏర్పడ్డప్పుడు 1,16,000 కోట్ల రూపాయల మిగులు 5 ఏళ్లలో ఉందని చెప్పి దేశంలో అతి ఎక్కువ మిగులు ఉన్న రాష్ట్రం. ఇవాళ నెల జీతం ఇవ్వడం కష్టంగా ఉంది, ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వలేకపోతున్నారు, ఆరోగ్యశ్రీ నిధులు ఇవ్వలేకపోతున్నారు. మరి ఆ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మనగలుగుతున్నాయి, సంక్షేమాన్ని కొనసాగిస్తున్నారు, ప్రజల ఆదరణ పొందుతున్నారు, అభివృద్ధిని కొనసాగిస్తున్నారు. అంచేత సాధ్యం. మంచి నాయకత్వం అంటే దేశం మీద మమకారం ఉంటాయి.
ఇక డైనాస్టిక్ పాలిటిక్స్ మన భారతదేశంలో తరతరాల యుగాల నుంచి చూస్తున్నాం. ఇస్ ఇట్ అ ప్లస్ ఆర్ అ మైనస్? ప్రజాస్వామ్యంలో మనిషి పుట్టుక భవిష్యత్తుని నిర్ణయిస్తే, ఏ రంగంలో అయినా సరే పుట్టుక మాత్రమే నిర్ణయిస్తే అంతకంటే అరిష్టం మరో అది ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యం ముసుగులో ఉన్నటువంటి ఫ్యూడల్ వ్యవస్థ. మన రాజకీయం చాలా మేరకు ప్రజాస్వామ్య ముసుగులో ఉన్న ఫ్యూడల్ వ్యవస్థ. పార్టీలు పూర్తిగా వ్యక్తుల సొంత ఆస్తులుగా, ప్రైవేట్ ఎస్టేట్లుగా చలామణి అవుతున్నాయి. నియోజకవర్గాలు వాళ్ళ అడ్డాలుగా చలామణి అవుతున్నాయి. ఆ కుటుంబం తప్ప ఇంకోటికి అవకాశం లేకుండా జరుగుతుంది అన్ని స్థాయిల్లో, పార్టీల నాయకత్వం దగ్గర నుంచి ఎమ్మెల్యే ఎంపీల దాకా. దీనికి రెండే మార్గాలు. యువత నిర్ద్వంద్వంగా, అంటే నేను ఫలానా కడుపున పుట్టలేదు కాబట్టి నేను మనిషిని కాదు, ఆ కడుపున పుట్టినవాడు ఎలాంటి నిరర్ధకుడైనా సమర్థుడైనా కూడా వాడు గొప్పవాడు అని చెప్పన్నది ఏ రకంగా మనం సహించగలం? ఆధునిక యుగంలో రాచరికంలో క్షమించాం, సహించాం. దేవుడు పుట్టించాడు, దేవుడు కొడుకు వచ్చాడు, వాడు కొడుకు వచ్చాడు, వాడు దుర్మార్గుడైనా, దొంగ అయినా, నియంత అయినా అది దేవుడు నిర్ణయించాడు అనుకున్నాం. ఇవాళ అనుకోవట్లేదు కదా. ఎలా సహిస్తాం మనం? ఫలానా వాడు కొడుకు కావటం అనర్హత అంటలా, కానీ అదొక్కటి అర్హతగా వచ్చారు. దానిలో ఏం మనం లెట్స్ నాట్ ప్రిటెండ్ అదర్వైజ్. అదేమంటే ఎన్నికల్లో నెగ్గాం కదా అంటారు. సీటు వాడికే ఇచ్చారు కాబట్టి మీరు. ఆ నియోజకవర్గం మాత్రం అందులో సేఫ్ నియోజకవర్గం ఇచ్చారు కాబట్టి వాడికి, ఇంకోటికి ఎవరో ఎలాగా? కాబట్టి ఇవన్నీ ఊరికే సమర్థించుకునే మాట. సినిమా వాళ్ళని ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేస్తే యువర్ నెపో కిడ్ అని అంటే, ఎగ్జాక్ట్లీ ఐఎమ్ నెపో కిడ్, ఎంట్రీ ఈజీ అవుతుంది, కానీ సస్టైన్ చేసుకోవడం పెద్ద ఛాలెంజ్ వాళ్ళకి. కానీ రాజకీయాల్లో నేను ఒప్పుకుంటున్నాను కొంతవరకు. ఎందుకంటే అది ముఖ్యంగా మెయిల్ స్టార్స్ విషయంలో అంతా కుటుంబం. మిగతా విషయాల్లో, సినిమాలు, మిగతా అన్ని రంగాల్లో కూడా టాలెంట్ మెరిటే. కానీ మెయిల్ స్టార్స్ మట్టుకు కుటుంబం, అది వాస్తవం. కానీ ఎంట్రీకి బ్యారియర్ లేదు. మిగతా వాళ్ళని మీరు ఆపట్లా. రాజకీయాలను అట్లా కాదు. ప్రధాన పార్టీ అభ్యర్థిగా ఉంటేనే రాజకీయం అని కూడా, లేకపోతే పేరుకు అభ్యర్థిగా ఉంటున్నా కానీ మీకు అసలు భవిష్యత్తు లేదు. వాడికి మాత్రమే ఇస్తున్నారు ఎంట్రీ, మిగతా వాళ్ళకి ఇవ్వట్లా. కాబట్టి సినిమా స్టార్ బాగా మంచి ఒక సర్జన్ ఉన్నాడు, ఆయన కొడుకు సర్జన్ కూడా నేర్చుకోవాలి అనుకోండి, ప్రాక్టీస్ బోసానికి వెళ్తుంది. మంచి లాయర్ ఉన్నాడు, వెళ్తుంది. కానీ కొడుగ్గా అడ్వాంటేజ్ ఉంటుంది, కానీ సమర్థమైన లాయర్ కాకపోతే ఆయన నడవడు. ఎగ్జాక్ట్లీ చూపించుకోవాలి కన్సిస్టెంట్ గా. మార్కెట్లో మిగతా వాళ్ళు సర్జన్లు ఉన్నారు, మిగతా వాళ్ళు లాయర్లు ఉన్నారు, మిగతా వాళ్ళు మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళు నిష్ణాతులు ఉన్నారు, వాళ్ళతో పోటీ పడాలి. ఇక్కడ లేదు కదా. రాజకీయంలో పోటీ, నిజమైన పోటీ రెండు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య. మిగతా అంతా ఊరికే మనము ఉత్తిత్తి పోటీ. 99.7% గెలిచేది ప్రధాన పార్టీల అభ్యర్థులు. మిగతా వాళ్ళు ఎంతమందిని పోటీ చేయండి, వాళ్ళకి ప్లేస్ లేదు. అది వాస్తవమైనప్పుడు ఇవన్నీ వంకలు. ఇవన్నీ మేము కూడా పోటీ చేస్తున్నాం కదా, ఎన్నికల్లో మేము కూడా వెళ్ళాం కదా, ఇవన్నీ కూడా మనందరికీ తెలుసు, మన అంతరాత్మకు తెలుసు. ప్రజలంత వెర్రివాళ్ళు కాదు, మనకు తెలుసు. దాని నుంచి బయటపడాలి. మెరిటాక్రసీ, పుట్టుకతో నిమిత్తం లేకుండా సమాజానికి పనికొచ్చే ప్రతిభ ఎవరిలో ఉన్నా సరే, రాజకీయంలో కావచ్చు, ఇతర రంగాల్లో కావచ్చు, వాళ్ళు ఎదిగే అవకాశం కల్పించకపోతే నష్టపోయేది సమాజం మొత్తం. మీరు రాజకీయాల్లోకి రావడానికి వాట్ వాస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్? అసలు రాజకీయానికి నేను పనికిరాను. ఎందుకంటే నేను కొంచెం నిష్కర్షగా నిజం చెప్పే మనిషిని. నాకు అప్పుడు తెలుసు, ఇప్పుడు తెలుసు. నిజాయితీ అయిన పరిపాలన, నిష్పాక్షమైన పరిపాలన తప్ప అసలు పక్షపాత ధోరణి నాకు అది ఉండదు. వ్యక్తిగత సంబంధాల్లో కానీ, లేకపోతే సమాజంలో కానీ, ఈ కులము, ఈ పార్టీ, ఈ మతము, ఈ ప్రాంతం పక్షపాతం అనేది అసలు నాకు జీన్స్లో లేదు. 96లో నేను రాజీనామా చేసినప్పుడు ఈ దేశంలో మౌలికమైన మార్పులు అవసరం అన్నది, దానికి సమాజాన్ని సమాయత్తం చేయాలి. నా వరకు వ్యక్తిగతంగా ప్రభుత్వంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఏదో చేసింది కొంత అయినా కూడా ప్రజలు చాలా అపారంగా నాకు ఆదరణ చూపెట్టారు. చాలా నేర్చుకున్నాను. నా భవిష్యత్తు ఢోకా లేదు. కానీ దేశం మారాలని చెప్పంటే అధికారం అనే బంధనాలు తొలగించుకుని ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు అర్థమయ్యేట్టు చెప్పి మార్పులు సాధించాలి. బహుశా దేశ చరిత్రలో స్వతంత్రం తర్వాత ఇన్ని మార్పుల్ని అధికారం లేకుండా సాధించిన వాళ్ళు ఎవరు లేరు. ఒక 4 రాజ్యాంగ సవరణ, 84వ సవరణ, 91, 97, 99, 7 పెద్ద పెద్ద చట్టాలు, మౌలికమైన విధానాల మార్పులు చాలా చేయగలిగినాం. కానీ దేశ అవసరాలతో పోలిస్తే చేసింది చాలా స్వల్పం. నాకు అవగాహన చాలా స్పష్టంగా ఉంది. మనం చేసిన కొద్ది అద్భుతం నేను ఎప్పుడు భ్రమించలేదు. ప్రభుత్వంలో ఉండగా భ్రమించలేదు, ఇప్పుడు భ్రమించట్లేదు. చేసిన దాన్ని తృప్తిపడాలి, మంచిది అని చెప్పని, కానీ జరగాల్సిన దాంతో పోల్చుకోవాలి. కొంతవరకు ఈ పార్టీలు, ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి. మౌలికమైన మార్పుకి సిద్ధంగా లేరు. ఈ రాజకీయాన్ని దిశ తిప్పి, ఈ ఓట్లకు డబ్బులు, ఈ తాత్కాలికమైన తాయిలాలు పోవాలంటే ఎన్నికల వ్యవస్థ మారాలి. ఎంత ప్రయత్నం చేసినా కూడా దానికి అక్కడ సిద్ధంగా లేరు. కాబట్టి ఆనాడు ఒక అంచనాకి ఏమొచ్చామంటే ఆర్థిక వ్యవస్థ మారుతుంది. ఆర్థిక సంవత్సరం 91లో ప్రారంభమైనాయి. నేను నిర్ణయం చేసిన 2006లో, అంటే 15 ఏళ్ళు గడిచింది. కాస్త మధ్యతరగతి, పట్టణీకరణ, యువత, మీడియా, ఇప్పుడు ఇవన్నీ అప్పుడు అంతకుముందు లేవు కదా. కొత్త కొత్త ఛానల్స్, గ్లోబల్ కమ్యూనికేషను, ఇంటర్నెట్ అప్పుడే ప్రారంభమైంది. సోషల్ మీడియా ఇప్పుడు సాలేకపోయినా అవన్నీ వస్తున్నాయి. కాస్త ఒక 10% మంది ఈ దేశంలో కాస్త అర్థం చేసుకుని, భవిష్యత్తు ఎలా ఉండాలని ఊహించుకుని, కావలసిన మార్పు కోసం
ఖచ్చితంగా ఓటు వేసే స్థాయిలో ఉన్నారని అనిపించింది. 10% ఓట్ల వల్ల మన ఎన్నికల వ్యవస్థలో మీకు ఏమి సీట్లు రావు, అధికారం రాదు. కానీ అక్కర్లే, 10% ఓట్లుంటే వీళ్ళందరూ మెడలో ఉంచవచ్చు. ఇంతమంది మార్పును కోరుతున్నారు, వీళ్ళని మీరు కోల్పోతారు. మీరు కనుక మార్పులకు సిద్ధమైనట్టు దేశానికి అవసరము, మీకు ఓట్లు వస్తాయి అని చూపెట్టి ప్రధాన పార్టీలని మనం దేశం మలుపు తిప్పచ్చు. స్థానిక ప్రభుత్వాలు నిర్వీర్యం అయినప్పుడు, ఎవరో ఒకరు అండ లేకుండా చిన్న పని కూడా జరగనప్పుడు పార్టీలు ఆ భారాన్ని మోస్తున్న మన పార్టీలు తిడుతున్నాం. కానీ ఈ 2 భాగం చోట్ల పార్టీల మీద భయంకరమైన భారాన్ని పెట్టాము. దుర్మార్గ పార్టీలను తిడుతున్న మాట వాస్తవమే, కానీ ప్రపంచంలో ఏ దేశంలో లేని భారాన్ని పార్టీల మీద మనం పెట్టాం. ఒక పార్టీ జెండా పట్టుకుని, నాయకుడి జెండా పట్టుకుని పొద్దున్నుంచి సాయంత్రం దాకా వేరే పని లేకుండా ప్రజలకు అందుబాటులో ఉండి ఆ పిక్చర్లు తీసుకోవటం పైరు వేరంటారు, ఏం చేయడం చేస్తుంటారు. వాళ్ళలో కొంతమంది సొంతంగా చేసినా కూడా కొంతమందికి డబ్బులు ఇవ్వాలి. ఆయనకి నెలకు 15 లక్షలు అవుతుంది. నెలకు 10 లక్షల రూపాయలు వాళ్ళ పార్టీ వాళ్ళు కార్యక్రమాలు ఇస్తున్నారు. ఇప్పుడు పార్టీలు ఏంటంటే ఉన్న కొద్దిగా ఆరితేరిపోయారు. కాబట్టి ఎమ్మెల్యేలకు మరొకరికి ఈ కార్యక్రమం చేయండి, జనాన్ని సమీకరించండి, చేసి వీడియో చూపెట్టండి, మాకు అప్లోడ్ చేయండి. ఈ జనాన్ని సేకరించడము, పార్టీ నాయకత్వాన్ని 10 లక్షలు అవుతుంది నెలకి సగటున. ఇంకో 10 లక్షలు ఆయన గుడ్ విల్ కోసం అని చెప్పని, రాజకీయంగా మంచి కోసం, సమాజం మంచి జరగాలని కోరికతోనో ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక ట్రస్ట్ పెట్టి కష్టం ఉన్న వాళ్ళు ఆదుకుంటున్నాడు. 35 లక్షల రూపాయలు నెలకు ఖర్చు అవుతుంది. ఎన్నికల్లో 30-40 కోట్లు కాకుండా, ఆయన ₹1 లంచం తీసుకోకుండా. మీరు అలాంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయగలరా ఒక లోక్సత్తాగా? ఈ పార్టీల్లో జరిగిన పొరపాటు ఏంటి? పరిపాలన యంత్రాంగాన్ని ప్రజలకు పనికొచ్చేట్టుగా తీర్చిదిద్దే చాతుర్యము, సామర్థ్యము, సంకల్పం లేక వాళ్ళు ఆ భారాన్ని మోసి తిట్టుతుంటున్నారు. దానిలో పడిపోయారు, ఊబిలో కూరుకుపోయారు. అది నాకు రాజకీయంలోకి వెళ్ళాక అర్థమైంది. నాకు ఎంత దేశం గురించి తెలిసినా కూడా ఆ క్షేత్రస్థాయిలో చూశాక నాకు అర్థమైంది అసలు రాజకీయం అంటే ఏంటన్నది. సార్, మీ మాటలు వింటుంటే అర్జెంటుగా ఏదో చేసేయాలి దేశానికి అనిపిస్తుంది. బట్ పాలిటిక్స్ ద్వారానే అది సాధ్యం అన్నప్పుడే భయం వేస్తుంది. కానీ అదొక్కటే మార్గం కాదు. ఈ మాట నేను ఎందుకంటే చాలా ఏళ్ల క్రితం రెవరెండ్ కార్టర్ అని చెప్పని అట్లాంటా సిటీలో, జార్జియా రాష్ట్రంలో, నేను ఆయనతో 3-4 గంటలు కూర్చున్నాను. 20 ఏళ్ళు అయింది. ఆయన మార్టిన్ లూథర్ కింగ్కి వారసుడు. ఆయన సరే నల్ల జాతి వాళ్ళు, వారి సమస్యల గురించి మాట్లాడి, నేను మన దేశం, మన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాను. అంతా ఆయన నాతో అన్నాడు, ఏమండి మీ సమస్యల కంటే మా సమస్యలు చాలా తేలిగ్గా ఉన్నాయి, మీదే చాలా జటిలంగా ఉందన్నాడు. ఎందుకు అట్లా అంటున్నారు అన్నాను. మా సమస్యలకి రాజకీయం పరిష్కారం. ప్రజల్లో చైతన్యాన్ని పెంచుతాము, అవగాహన పెంచుతాము, ప్రజల్ని సంఘటితం చేస్తాము, ఎన్నికల్లో పోటీ చేస్తాము, ప్రతినిధిని గెలిపించుకుంటాము, మేము చట్టాలని, విధానాలని మారుస్తాము. కానీ మీకు సమస్య ఏంటంటే రాజకీయమే మీకు ప్రధానమైన సమస్య. ఏ రాజకీయం ప్రజాస్వామ్యంలో పరిష్కారం కావాలో అది సమస్య కూర్చుందన్నాడు. అది చాలా విలువైన మాట, చాలా లోతైన మాట. మనకి అర్థం కాదు, ఎందుకంటే మనం మామూలుగా ఇదే రాజకీయం అనుకుంటున్నాం. ఒక వరవడిలో ఒక నమూనాలో మనం ఉన్నాం, ఇదే రాజకీయం అనుకుంటున్నాం. కానీ కాస్త దూరంగా ఉండే వాళ్ళకి అర్థమవుతుంది ఇదంతా వికృతమైన రాజకీయమో, దీనివల్ల ఎంత దుష్ఫలితాలు అనుభవిస్తున్నామో. ఆయన మాట అన్నాడు. శ్రోతలందరూ నేను అడుగుతున్నాను, మీ జీవితాల్లో, మీ తల్లిదండ్రుల జీవితాల్లో 30 ఏళ్ల క్రితం మీ జీవితం, మిగతా అన్ని మనం ఈ ఇంప్రెషన్స్ ఏమైనా వదిలేసేయండి, ఫ్యాక్ట్స్ మాట్లాడుకోండి. కరెంటు కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, జీవనకాలం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఇతర అవకాశాలు కావచ్చు, సంపాదన కావచ్చు, ఇవన్నీ 30 ఏళ్లలో బాగుపడిన కుటుంబం ఒక్కటి కూడా లేదు. రాజకీయాలు ఈ 30 ఏళ్లలో కుళ్ళిపోయినాయి బాగా. నేను ఖచ్చితంగా చెప్పగలను అన్నమాట. నేను చాలా ఆశావాదిని, కానీ రాజకీయం కుళ్ళింది పూర్వం కంటే ఎక్కువ. అప్పుడు ₹1 ఖర్చు పెడితే గొప్ప, 30 కోట్లు లేకపోతే రాజకీయం లేదు. ఇంకా చాలా చెప్పగలను. కానీ ఈ జీవితాలు బాగుపడుతుంది. ఎందుకని? టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, మార్కెట్ ఫోర్సెస్, కాంపిటీషన్, మన కుటుంబాలు మనం పెరగాలన్నటువంటి తహతహ, మన కళ్ళెదురుగా పరిష్కారాలు పుష్కలంగా ఉన్నాయి. రాజకీయం మారడం కోసం చూద్దాం, కానీ దానికోసం ఆగక్కర్లా. చిన్న ఉదాహరణ చెప్తాను. హైదరాబాద్ నగరం అన్నది బెంగళూరుతో పోటీ పడుతుంది ట్రాఫిక్లో. ఎంత అసహ్యంగా ఉన్నది. మన శ్రోతలందరికీ మీరు పొద్దున వర్క్ వెళ్ళాలంటే, మరో చోటుకి వెళ్ళాలని చెప్పంటే తలప్రాణం తోక్కొస్తుంది కదా ప్రయాణం చేసినప్పుడు. కానీ ఇక్కడ అవసరం లేదేది. పరిష్కారాలు చాలా సులువుగా ఉన్నాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 22,000 కోట్ల రూపాయలతో మెట్రో నిర్మాణం చేశారు. ఇప్పుడు వాడు నడపలేక చివరికి ప్రభుత్వానికి ఇస్తామని పేపర్లో వచ్చి పక్కన పెట్టేద్దాం. 22,000 కోట్లు జాతి ఖర్చు పెట్టింది. ఎవరు పెట్టినా కూడా. మెట్రో ఎప్పుడైనా కూడా ట్రాఫిక్ ఏమో ఎక్కడ చూసినా కూడా గంటలు పడుతుంది కొన్ని సందర్భాల్లో, పీక్ టైంలో. మనందరం చూస్తున్నాం ఎలా ఉందని చెప్పినది. మెట్రో ఏమో క్రిక్కిరిసి నడుస్తోంది. ఏమయ్యా, ఫ్రీక్వెన్సీ పెంచవచ్చు కదా, మీరు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా, మీరు 15 నిమిషాలు కూడా నడిపే బదులు నిమిషాలు కూడా నడపండి, 5 నిమిషాలు నడిపే నిమిషాలు కూడా నడపండి. ప్రపంచంతో అలా చేస్తారు. 22,000 కోట్లు మామూలు ఖర్చు కాదు కదా, ఎందుకు పెట్టలేదు అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? సార్ 300 కోట్లు కావాలి, 10 ట్రైన్స్ కావాలి, ఒక్కొక్క ట్రైన్కి 3 కోచ్లు, 30 కోచ్లు, ఒక్కోదానికి 10 కోట్లు, 300 కోట్లు కావాలి. సిగ్గుపడుతున్నాం, 300 కోట్లు లేక, దానికి ఎవరు సాయం చేయక, ప్రభుత్వం పట్టించుకోక ఫ్రీక్వెన్సీ పెంచలేకపోతున్నాం. బుద్ధిహీనత ఉన్న సమాజంలో తప్ప 22,000 కోట్లు ఖర్చు పెట్టాక, 300 కోట్లు ఖర్చు పెట్టాక ఫలితం రాకుండా చేస్తామవుతున్నాం. హైదరాబాద్లో నిజమైన వాస్తవం, యాక్చువల్ ఫ్యాక్ట్స్. ఇంకో ఉదాహరణ చెప్తాను. గొప్ప ఓఆర్ఆర్ ఉంది మనకి.
8 లేన్స్ ఇండియాలో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్. అది గర్వపడాలి మనం. ఈ ప్రభుత్వాలు వరుసగా బాగా చేసినాయి, సంతోషం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచాలని చెప్పంటే అక్కడ మంచి బస్సులు వేయండి, పైసా ఖర్చు లేకుండా బస్ కాస్ట్ అయిపోతుంది. మన వాళ్ళు ఏమంటున్నారు, ప్యారలల్గా మళ్ళీ మెట్రో వేస్తారట. కిలోమీటర్కి 200 కోట్ల నుంచి 400 కోట్లు ముఖ్యమంత్రి గారి జేబుల నుంచి వస్తుందా, మనందరం కట్టాలి. 3 మెట్రో ఉంది, ఎంఎంటీఎస్ ఉంది, ఆర్టీసీ ఉంది. దేనికి పొంతం లేదు. మీరు చూడండి టైము, మీరు ఒకవేళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళినా కూడా బేసిక్గా ట్రాన్స్పోర్ట్కి 30% టైం అయితే 70% టైము ఫస్ట్ మైల్ కనెక్టివిటీ, లాస్ట్ మైల్ కనెక్టివిటీ. 70% ఖర్చు ఇక్కడి నుంచి మెట్రో స్టేషన్ దాకా వెళ్ళటం కోసం, లేకపోతే ఇక్కడి నుంచి ఎంఎంటీఎస్ దీనికి వెళ్ళడం కోసం ఖర్చు అంతా అవుతుంది, టైం అంతా అవుతుంది. మళ్ళీ అక్కడి నుంచి కిందకి ఇంటికి వెళ్ళడం కోసం చెప్పండి. ప్రపంచంలో ఎక్కడ ఇట్లా ఉండదు. వీటన్నిటిని సంధానం చేశారు, ఒకే టికెట్తో అన్నీ నడుస్తాయి, దీనికి పైసా ఖర్చు లేదు, ఇంటిగ్రేట్ చేయడమే. ఇట్లా పరిష్కారాలు మన కళ్ళెదురుగా పుష్కలంగా ఉన్నాయి. హైదరాబాద్కి నీళ్లు ఉన్నాయి. భారతదేశంలో 2 మహానదుల పక్కన మధ్యన ఉన్న మహానగరం ఇది ఒక్కటే. అటు గోదావరి, ఇటు కృష్ణ. 2కి పెద్ద ప్రాజెక్టులు కట్టారు, మంచి చోట పక్కన పెట్టేద్దాం, బోల్డ్ నీళ్ళు తీసుకొస్తున్నారు. హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ వాటర్ సప్లై పర్ క్యాపిటల్ హైదరాబాద్కి వస్తుంది. మీకు విషయం తెలుసా, 45% నీళ్లు మన ఇంటికి రాకుండా మూసీలోకి వెళ్ళిపోతున్నాయి, డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా లేక. ప్రపంచం ఎవరైనా ఇట్లా చేస్తాడా? ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాక నీళ్లు లేక దాహార్తితో హైదరాబాద్లో ఈ నీళ్లు బాధపడుతున్న తర్వాత మనం గొంతు ఇప్పట్ల. వాళ్ళు ఏమంటున్నారు, ఇంకో 1,00,000 కోట్లలో మరో ప్రాజెక్ట్ చేస్తూ ఉంటున్నారు, ఇంకా అప్పుల పాలు చేస్తూ ఉంటున్నారు. రాజకీయం అంటే ఎన్నికల్లో పోటీ మాత్రమే కాదు, టైం వచ్చినప్పుడు దానికి వెళదాము, ఎన్నికల్లో సంస్కృతుల కోసం ప్రయత్నం చేద్దాము. జీవితం అంతా నేను పోరాడాను, నేను జీవితం ఉన్నంతకాలం పోరాడతాను, ఆ తర్వాత నేను పోరాడుతుంది, సమయ సందర్భం వస్తుంది. కానీ ఈలోగా రాజకీయం బాగుపడ్డా కూడా జరగాల్సిన మంచి నిర్ణయాలే కదా, మన జీవితాలు బాగుపడ్డామే కదా. కళ్ళెదురుగా లో హ్యాంగింగ్ ఫ్రూట్ బోర్డు ఉన్నాయి. హైదరాబాద్లో ట్రాఫిక్ బాగు చేద్దాం మనం. హైదరాబాద్లో ట్రాఫిక్ బాధ పడని వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నారని చెప్పండి నాకు. ఇలా ఉండాల్సిన అవసరం లేదే, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది. కొద్దిగా బుద్ధి ఉండాలి, కొంచెం జనం కళ్ళు తెరవాలి, ఏం కావాలో నేర్చుకోవాలి, కొంచెం గొంతు ఊపటం నేర్చుకోవాలి. మీరు ప్రమాణాలు మార్పు తీసుకోవచ్చు. హైదరాబాద్ ట్రాఫిక్ బాగు చేస్తే జీవితం బాగుపడేట్లక్క నా దృష్టిలో. బెంగళూరులో సంవత్సరానికి 120 పని గంటలు పోతున్నాయి, అంటే 15 రోజులు పోయినట్లక్క, ఒక ట్రాఫిక్లో కంజెషన్ వల్ల, డిలేస్ వల్ల. హైదరాబాద్లో 10 రోజులు పోతుంది జీవితకాలం. మన బెంగళూరు పోటీ పడి 15కి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం, 20-30కి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మన కళ్ళెదురుగా పరిష్కారం ఉన్నాయి. ట్రాఫిక్లో హైదరాబాద్లో ఉదాహరణకి సీసీటీవీ కెమెరాలు ప్రపంచంలో ఎక్కడ లేని రీతిలో అనుసంధానం చేశారు, ప్రైవేటు గవర్నమెంట్, కొన్ని లక్షలు కలిపి. సంతోషం. మరి ఎందుకయ్యా ట్రాఫిక్లో రెడ్ లైట్ వాడు జంప్ చేస్తుంటే ఒక్కడమే పెనాల్టీ పట్టలేదు? రూల్స్ ఎందుకు ఎన్ఫోర్స్ చేయలేకపోతున్నారు మీరు? 5,000, 10,000 పెనాల్టీలు కాగానే 10% కట్టండి, మేమంతా ఇచ్చేస్తామని పొలవమంటూ చెప్పేస్తున్నారు. అందుకోసం చెప్పిన పెనాల్టీలు వేసేది, ట్రాఫిక్ రెడ్ లైట్ జంప్ చేయకుండా. ఏడాదికి 70-80 మంది కేవలం మన ట్రాఫిక్ ఇంటర్సెక్షన్లో హైదరాబాద్లో చచ్చిపోతున్నారు. ఎంత సిగ్గుచేటు. బయట దేశాల్లో భయపడతారు సార్, సిగ్నల్ జంప్ చేయాలన్న టికెట్ పడుతుందని. సో ఇవన్నిటికీ పైసా ఖర్చు అక్కర్లే. ట్రాఫిక్ సమస్య ఎదుర్కొన్నటువంటి యువత లేరు. గొంతు విప్పండి, అదే రాజకీయం. రాజకీయం అని చెప్పిన ఎన్నికల్లో పోటీ చేయటం, 30 కోట్లట్లాగా నాకు సీట్ ఇవ్వటం ఎట్లాగా, ఆడి కాళ్ళు పట్టుకోవట్లాగా, తర్వాత శుద్ధుడు అని. ఇది చివరికి పర్యవసానం. ఇది అంచేత మన పౌరసత్వాన్ని ఆయుధంగా ఉపయోగించాలి, విషయం తెలుసుకోవాలి. ఊరికి గుడ్డెద్దు చేలబట్టట్టుగా ఈ కులం ఆ పార్టీ కాకుండా ఫ్యాక్ట్స్లోకి వెళ్ళండి. తేలిగ్గా జరిగే పనులు ఆంధ్రప్రదేశ్లో ఉంది. అరే మీకు పోతిరెడ్డిపాటు రెగ్యులేటర్ ద్వారా మీకు వరదలు వచ్చినప్పుడు అన్ని నీళ్ళైనా కూడా రాయలసీమకు పంపించవచ్చు, పైసా ఖర్చు లేకుండా. అన్ని సిద్ధంగా ఉన్నాయి. అది పక్కన పెట్టి బనకచెర్లో మరొకటో మళ్ళీ కొన్ని 100 అడుగులు పైకి ఎత్తుతారట, 4,500 మెగావాట్లట, 82,000 కోట్ల ఖర్చట, 26 కిలోమీటర్ల టన్నులట. 30 ఏళ్ళకి అవుతుంది, పని జరగదు. రాష్ట్రం ఇప్పటికే అప్పుల పాలకు అయిపోయి అధోగతిలో ఉంది, లేకపోతే సర్వనాశనం అయిపోతుంది. గొంతు చెప్పండి. ఇప్పుడు కొంచెం అంకెలు తెలుసుకోండి. భారతదేశం గణిత శాస్త్రానికి పెట్టింది పేరు 0 ఈ దేశం నుంచి వచ్చింది. గణితం భారతదేశం నుంచి వచ్చింది, ప్రపంచానికి వెళ్ళింది మన దగ్గర నుంచి. కొంచెం అంకెలు తెలుసుకోండి, అంకెలు చేసిన పరిపాలన ఉండదు. కొద్దిగా బుర్ర పెట్టండి, పరిష్కారాలు వస్తాయి. సార్, వన్ అడ్వైజ్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ అట్ దిస్ టైమ్, మన తెలుగు వాళ్ళకే కాదు మన భారతీయులకి, వాట్ ఈస్ దట్? ఆశావాదం ఎక్కడి నుంచి వస్తుందంటే, మానవ సమాజం ఒక అద్భుతమైన సమాజం, ఏ జంతువుకి లేనటువంటి. స్వల్పకాలంలో కొన్ని తప్పులు చేయొచ్చు, అనుకున్నంత వేగంగా మార్పులు రాకపోవచ్చు. కానీ దీర్ఘకాలంలో ఒక తరం దృష్టిలో చూడండి. మనం ఎప్పుడు కూడా ఒక పిక్చర్ ఒకటి తీసాం, ఇక్కడ స్టిల్ పిక్చర్, ఇంకోటి తీసాం, రెండుకి మధ్య తేడా కనిపిస్తుంది, బాధ కలుగుతుంది. కానీ జీవితం స్టిల్ పిక్చర్ కాదు, మోషన్ పిక్చర్. దేర్ అ ప్రాసెస్. కొన్ని వెంటనే జరిగినట్టు కనిపిస్తాయి, కానీ చాలా విషయాలు కాలక్రమేణా జరుగుతాయి. ఒక్కసారి ఆ దీర్ఘకాలిక దృక్పథం ఉంటే, అందుకే ఇందాక చెప్పాను, ఓ తరం కాలంలో మనందరి జీవితాలు, భారతదేశంలో ఏ కుటుంబంలో కూడా జీవితాలు మంచి మార్పును చూడను కుటుంబం భారతదేశంలో ఒక్కటి కూడా ఉంది ఓ తరం కాలం. బీ ఆప్టిమిస్టిక్, బికాజ్ మనం ఒక ఫెంటాస్టిక్ ఏజ్లో ఉన్నాం. మానవ చరిత్రలో ఎప్పుడూ చూడనంత గొప్ప యుగంలో, స్వర్ణయుగంలో మనం ఉన్నాం. 30 ఏళ్ల క్రితం టెలిఫోన్ కావాలంటే అడిగిపోవాల్సి వచ్చేది. నేను హైదరాబాద్ మొట్టమొదటి వచ్చినప్పుడు ఒక అధికారిగా, ఉన్నతాధికారిగా ఉన్నాను, చాలా పలుకుబడి ఉంది, ప్రతిష్ట ఉంది, అన్నీ ఉన్నాయి.
ఫోన్ కావాలంటే కొన్నేళ్ళు పడిగాపులు కావాల్సి వచ్చింది. దాదాపు నా నెల జీతంలో సగం డబ్బులు పర్మనెంట్ డిపాజిట్ కట్టాల్సి వచ్చింది ఓన్ యువర్ టెలిఫోన్ స్కీమ్ కింద. ఈవేళ 100 కోట్ల మందికి ఇలా ఫోన్లు ఉన్నాయి, ఒక్కడు పైసా లంచం వల్ల. 20 ఏళ్ల క్రితం కరెంటు కావాలంటే తలప్రాణం తక్కువ వచ్చింది. మరి ఇలాంటి ప్రోగ్రామ్ అంటే జనరేటర్ లేకపోతే బట్టి 30 సార్లు కట్ అయిపోయేది. ఇవాళ దేశంలో 190 ప్రాంతాల్లో రోజంతా కరెంట్ ఉంటుంది. చిన్న చిన్న విషయాలు జీవితంలో. 30 ఏళ్ల క్రితం ఇందిరా దర్శన్ తప్ప, ఇందిరా దర్శన్ వాళ్ళం, దూరదర్శన్ అంతా ప్రధానమంత్రి గారి ఫోటోతో ఇంకోటి ఉండేది కాదు, ఇంకోటి లేదు మాకు ప్రత్యేకంగా. ఇవాళ లెక్కకు మించిన బొద్దు బాబు అనుకున్నాను ఛానల్స్, టెక్నాలజీ. మారుమూల గ్రామాల్లో సైతం ఇవాళ టెలిఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం, టెలివిజను, ఎలక్ట్రిసిటీ, రోడ్డు ఏర్పడ్డాయి. ఇంకా చాలా జరగాలి. ఇప్పటితో నేను బాగుందని చెప్పిన అంటున్నాను నేను. బట్ ఒక్కసారి చూడండి, మీరు ఒక్క రోజున కనిపించకపోయినా కూడా టెక్నాలజీలో మార్పుల వల్ల, ప్రపంచంతో ఉన్న సంబంధాల వల్ల, అక్కడి నుంచి మనం నేర్చుకోవటం వల్ల, కొన్ని విషయాలు అనుసరించడం, కొన్ని విషయాల్లో కొత్త పుంతలు తొక్కడం వల్ల అద్భుతమైన మార్పులు ఇంత వేగంగా ప్రపంచ చరిత్రలో ఎప్పుడు మనం చూడలేం. కాబట్టి నిరాశకి తావులేదు. ఎన్ని సమస్యలున్నా కూడా మీకున్న పరిజ్ఞానంతో, మనకున్న వనరులతో అద్భుతాలను సృష్టించవచ్చు. మూర్ఖత్వంలో ఉంటే నరకాన్ని సృష్టించుకోవచ్చు. మళ్ళీ ఇంకో ఉదాహరణ చెప్తాను. చిరపుంజం ఉంది, మౌంట్ సీరం అంటారు. ప్రపంచంలో అత్యధిక వర్షపాతం అంటే 50 అడుగుల వర్షపాతం. ఒక పెద్ద గంగాళంలో నీళ్లు పెట్టి ఆవిరి కాకుండా ఉంటే 50 అడుగులు ఎత్తు, 15 మీటర్ల వర్షపాతం, 1500 సెంటీమీటర్లు. మనకు 100 సెంటీమీటర్లు ఉంటే బ్రహ్మాండ వర్షపాతం. వరి పంట పండే వర్షపాతం 100 సెంటీమీటర్లు, 15 రెట్లు 18 రెట్లు ఉంటుంది. ఇంకో విషయం తెలుసా, ఎండాకాలంలో చాలా సంవత్సరాలు చిరపుంజలో మంచినీళ్ళ కొరత ఉన్నది. ఎవరు నిందిస్తారు మీరు? మీరు ముఖ్యమంత్రిని గొడవ చేస్తే నీళ్ళు తీసుకొస్తాడా? ఉన్న నీళ్ళు ఉపయోగించుకోవడం మన చేత కావాలి. పరిష్కారాలు మన చేతుల్లో ఉన్నాయి. సాంకేతిక విజ్ఞానం, మనిషి మేధస్సు, ఇతరుల అనుభవం నుంచి నేర్చుకోవాలి తప్ప పొద్దున సాయం దాకా ఎన్నికల్లో ఆడి గెలిచాడు, ఈడు గెలిచాడు, ఈ కులమా ఆ కులమా, ఈ రంధిలో పడి మూర్ఖులం కాకుండా మన జీవితాలు బాగుపడాలి. మీ జీవితంలో మీరు హీరో. ఎవడు మీకు హీరో కాదు. సినిమా హీరో కాదు, రాజకీయంలో ఉన్నవాడు హీరో కాదు, మరొకటి. మీ జీవితంలో, మీ ఆత్మకథలో మీరు హీరో. మీ జీవితాన్ని గురించి, మీ పిల్లల్ని గురించి. అద్భుతమైన కాలంలో ఉన్నాం. గొప్ప మార్పులు వస్తున్నాయి. కొన్ని అనుకున్నది జరగట్లేదు. దానికోసం గట్టిగా పోరాడదాం. కానీ నిరాశకి తావే లేదు. ఆత్మవిశ్వాసంతో, ఆశావాదంతో ముందుకు సాగండి. మళ్ళీ రాజకీయాల్లోకి మీరు వచ్చే అవకాశం ఉందా? ఆ 10% ఓట్లన్నా వచ్చే పరిస్థితి లేకపోయినట్టయితే ప్రయాస వృధా. కాబట్టి ఎన్నికల్లో పోటీ విరమించుకున్న 11 ఏళ్ల క్రితం వెనక్కి తిరిగేది లేదు. ఆ పరిస్థితులు మారితే నా తరానికి ఇంకా ఎన్నికల్లో పోటీ ఆ ఓపిక అవసరం లేదు. వచ్చే తరం చూసుకుంటుంది. అబ్సల్యూట్లీ. చిమ్మ చీకట్లో కూడా లైట్ హౌస్ని నేను చూపిస్తాను అని మీరు అన్న మాట నాకు ఎప్పటికీ గుర్తుంటుంది సార్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ టైమ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్. మై ప్లెజర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.